మన తెలియక వెళ్ళిపోతుందా? మీరుంటారు కదా, మీ ఆత్మలు ఉండవు. అదే ప్రాబ్లం. మీ ఆత్మలున్న మీ మనసులు ఉండవు. సరే, ఉండాలనుకునే వాళ్ళు అడుగుతుంటా కొద్దిగా సౌండ్ తక్కువ చేయి, కొద్దిగా తక్కువ చేయి. ఉండాలనుకున్న వాళ్ళు మరీ తక్కువ అయిపోయి, ఉండాలనుకున్న వాళ్ళందరూ కూడా కొద్దిగా చాలు. ఉండాలనుకున్న ప్రతి వ్యక్తి, ప్రతి ఒక్క భక్తుడు మనసు ఆలోచనలు పెట్టి వాక్యాన్ని వినండి. వాక్యం మన దగ్గరకు వస్తున్నప్పుడు మనలో ఉన్న అస్వస్థత, బలహీనత, దేవుని వ్యతిరేకమైన గుణ లక్షణాలన్నీ డిస్ట్రాయ్ అయిపోతాయి, అంటే నిర్మూలం అయిపోతాయి. మనం ఎప్పుడైతే వాక్యాన్ని మనసు పెట్టినకుండా ఊకే నిద్రపోతామో, ఆ నిద్రపోయి ఇంట్లో దయ్యాల్ని నివసిస్తాయి కానీ దేవుని వాక్యం నివసించదు. అది ఎందు వాక్యము నిన్ను, వాక్యము దేవుని ఎద్దున్న వాక్యమే. ఫ్యాన్ బంద్ చేసినందుకే మీరు వాక్యాన్ని నీ హృదయంలో ఏం చెప్తున్నాడా ప్రభు, ఆ వాక్యంలో ఉన్న అంతర్భావాన్ని నువ్వు మంచిగా తింటూ నీ హృదయాల్లో చేర్చుకుంటుంటే నీలో ఉన్నటువంటి లోక సంబంధమైన అవిక విచారము, లోక సంబంధమైన అవాంఛలన్నీ కూడా నిర్మూలమైపోతాయి. హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా వాక్యం వినేటప్పుడు శ్రద్ధ భయభక్తి కలిగి జీవించాలి. ఒక సీరియల్ చూసేటప్పుడు కానీ, సినిమాలు చూసేటప్పుడు కానీ, లోకంలో ఏదైనా ఒక స్టడీ చేసేటప్పుడు ఎంతో భయంతో చూస్తాం, ఎంతో జాగ్రత్తలు తీసుకుంటాం. వాక్యం అంటే అలాగ ఉండదు. అందరు చెప్పండి. యేసు ప్రభుల వారు తన శిష్యులను వెంట పెట్టుకొని ఒక కొండకి ఎక్కాడు. ఎందుకు ఎక్కిండో తెలుసా? మనందరిని ఎక్కించడానికి. స్తోత్రం చెప్పరా? మనము కూడా ఆ కొండ మీదకి ఎక్కాలి. హల్లెలూయా. ఎక్కించాలని దేవుడు అనుకుంటాడు కానీ మనం ఎక్కలేం. పై ఎక్కినా వల్ల పడిపోతూ ఉంటాం. ఎందుకు? అదే ఈ రోజున ప్రభు నేర్పించబోతున్నటువంటి సత్యం. హల్లెలూయా. లూకా సువార్త చదువుదాం, మత్తయి సువార్త చదువుదాం. 2 వాక్యాలు త్వరగా చదువుదాం. సింహాసనముల నుండి బలవంతులను పడదోసి దీనులను ఎక్కించెను. గట్టిగా స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు పరలోకంలో ఉన్న దేవదూతలను, అనగా గర్వపడినటువంటి లూసిఫర్తో ఉన్నటువంటి దయ్యాలను ఒక్క తనుదంటే అది భూమి మీద పడ్డదట. భూమి మీద పడకుండా ఈ మనుషుల్లో గర్వాన్ని పుట్టించి, ఏ మనిషి అయితే గర్వంలో పాపంలో పడిపోయాడో ఆ మనిషి పేరు మీద మధ్యాకాశంలో ఇవి పెత్తనాలు చెలాయిస్తున్నాయి. ఎఫెసీయులకు 2వ అధ్యాయంలో ఉంటుంది అనుకుంటా మాట. వాయుమండల మధ్యలో ఉంటుండే అధిపతిని మీరు అనుసరించిన వారైతిరి. అంటే నువ్వు భూమి మీద ఉంటే నీ పైన మధ్యాకాశంలో ఒక ఎత్తైనటువంటి ఆ యొక్క ప్రాంగణంలో ఒక సింహాసనం వేసుకొని సాతానుగాడు నీ పేరు మీద మధ్యాకాశంలో పెత్తనాలు చెలాయిస్తూ అక్కడి నుంచి వెళ్ళి నిన్ను పాలించడానికి ఎదురు చూస్తూ ఉంటాడు. అయితే ఆ సింహాసనంలో వాడు పరలోక రాజ్యంలో ఎట్లాగో పాలించలేకపోయాడు కదా, ఇప్పుడు ఎక్కడ వేశాడు టికాణం? 6వ అధ్యాయంలో మనం చదివాం కదా, మనం పోరాడున్నది దురాత్మ సమూహములతోనూ. వాయుమండలం ఎక్కడుంది? మధ్య ఆకాశంలో. ఇవి హైయెస్ట్లో ఉంది, పైన ఉన్నాయి, మనమేమో కింద ఉన్నాం. ఒక వ్యక్తి హై లెవెల్లో ఉండాలి అంటే ఆ హై లెవెల్లో ఉన్న వారిని పడేస్తూ మనం ఎక్కిపోవచ్చు. ఈ పనినే సాతానుగాడు ఎక్కువగా అవలంబిస్తాడు. దాంట్లో మనకు కూడా ఈ ట్రిక్కులు ఉంటాయి. ఏదో ఒక పుల్ల పెట్టి ఎవరోళ్ళనాడు ఏం చేస్తాడు, వాళ్ళ పడదొస్తాడు, వాడు ఇల్లు కట్టుకుంటాడు, మళ్ళీ ఇల్లు కాలబెట్టుకుంటా వాని ఇల్లు కట్టుకుంటా ఉంటాడు.
ఇది లోకంలో జరుగుతున్నది. అయితే ఆదిలో జరిగింది ఏంటిదంటే, పరలోక రాజ్యంలో కూడా దేవుని సింహాసనం మీద ఆసీనుడై నిత్యము మహిమపరచబడుతున్న పరలోకపు తండ్రి ఆ మహిమకు అర్హుడైనప్పుడు ఆయన సింహాసనం తీసి వీడి సింహాసనం వేసుకున్నాడు అనుకున్నాడు. అక్కడేం సాగక అక్కడ ఒకసారి చదవాలి మనం, ఎఫెసీయులకు 2వ అధ్యాయం అనుకుంటా, రెండేనా? అది కాదా? చదవాలమ్మా, ఎందుకట్లా ఆగమైతే కింద ఉంటుంది ఇంకా. కొద్దిగా వచ్చిన ఒకటి పైన. సరే చదువు గట్టిగా. మౌత్ పీస్ లేదాడా? చదవాలనా వద్దా? చదవాలనా వద్దా? వాయుమండల సంబంధి అయినటువంటి అధిపతిని అనగా మునుపు నడుచుకుంటు, ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు అంటే ఇంతకు ముందు మీరు నడుచుకున్నారు. ఎలా నడుచుకున్నారు? సేమ్ సాతాను గాడు ఎలా జీవించాడో వాని గుణ లక్షణాలతో, ఆయన గుణ స్వభావ లక్షణాలతో మనము, కానీ ఇప్పుడు నడుచుకునే విధానం అది కాదు. ఉన్నారు అందరూ? చెప్పాలి. ఇప్పుడు నువ్వు నడుచుతున్న విధానం అలాంటివి. నువ్వు ప్రభు రక్తంలో కడగబడిన తర్వాత వాని అనుసరించి నడవలసిన అవసరం నీకు లేదు. పరిశుద్ధాత్మ దేవుని చేత నువ్వు నడిపించబడాలి. ఆ పరిశుద్ధాత్మ దేవునికి నడిపించేటప్పుడు నువ్వు ముందుకే వెళ్తావు, కానీ వెనక పడిపోవు. నిన్ను పడగొట్టేది ఎవరంటే ఈ వాయుమండల అధిపతి. ఎవరు? మనుషుల ద్వారా పడగొడతాడు, డైరెక్ట్గా పడగొడతాడు. 2 విధాలుగా వాడు శోధిస్తూనే ఉంటాడు. పడిపోకుండా ఉండాలి. మనం ఎలా పడిపోతాం తెలుసా? మనలో గర్వం రాగానే మన పక్కన వచ్చేసి సాతానుగాడు వచ్చేసి ఇటు ఊపిపోడు. వాడు అంటున్నారా? నీ దగ్గరకు వచ్చేసి ఇటు ఊపడు. మెల్లగా నీలో ఎంటర్ అయ్యి కొద్దిగా ఏం చేస్తాడు? గర్వాన్ని పుట్టిస్తాడు. నువ్వేమనుకుంటున్నావు అసలు? అగ్ని ఆత్మ పొందుకున్నావు అంటే ఇది మామూలు విషయమా అంటే పోయి బొందల పడుతుంది. ఇక ఏమనుకుంటున్నావు? నువ్వు దర్శనాలు చూస్తున్నావు, దేవునితో మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడుతున్నట్టుగా, నువ్వు చూస్తున్నట్టుగా నీకు వస్తున్న శక్తి, నీకున్న పాటలు, నీకున్న టాలెంట్, నీకున్న పవరు, నీకున్న బలము ఎవరికన్నా ఉన్నదా? ఏం చేస్తాడంట వాడు? ప్రేరేపిస్తాడు. వింటలేరు మళ్ళీ మీరు వాక్యాన్ని. ఏం చేస్తాడో పక్కన. ఆ రోజున దావీదు ఏం చేసింది? నీ రాజ్యం ఎంత పెద్దది తెలుసా దావీదు? నువ్వు పొమ్మంటే 10 మంది పోతాడో? ఒక్కసారి ఇట్లా ఆజ్ఞాపించు బెదర్కి, అక్కడ అన్నీ అయిపోతాయంటే దేవుడు జరగనియడాడ. ఆయన చిత్తంలో ఏది ఉంటుందో. స్తోత్రం చెప్పండి. ఈ అధిపతి నిన్ను అనుసరిస్తున్నావేమో ఒకసారి జాగ్రత్త పడు. ప్రభువులో అది లేదు. ప్రభువులో ఆ గర్వము కానీ అలా ప్రేరేపించే మనసు ఆయనకు ఉండదు. ఆయన ప్రేరేపణలో, ఆయన ఆలోచనలు, ఆయన తలంపులు, ఆయన ఊహలు ఆయన వేరే ఉంటాయి. కొంతమందికి దేవుడు దర్శనాలు చూపించిన, ప్రవచనాల ద్వారా దేవుడు బయలుపరిచిన, కొన్ని స్వస్థలు జరిగించిన, కొంతమంది పాటలు పాడిన, కొంతమంది వాక్యం చదివిన, కొంతమంది ఏదైనా ఒక టాలెంట్ మనకైతే ఉండదా? ఉన్నారా? ఉన్నారా? వానికంటే మంచి డ్రెస్సులు వేసుకున్నావు అనుకో, చిన్న చిన్న పెద్దవి కాదు, వానికంటే 1 ఎకరం పొలం ఎక్కువ తీసుకొని నువ్వు సాగు చేసినావు అనుకో, ఏదో విధంగా మనము కూలదోయబడతాం. దేవుడే అక్కడ కూలదోస్తాడు అంటున్నాడు. అయితే వీళ్ళు మనల్ని పడగొడుతున్నారనే జాగ్రత్తలో మనం ఉండాలి, కానీ ఎవరు పడగొడితే వాళ్ళ ద్వారా పడిపోవడానికి మనం సిద్ధంగా ఉండకూడదు. ఈ ప్రేరేపణ ఎవరిని ఎక్కువగా పట్టి పీడిస్తుందంటే సేవ చేసేవారు, ఆత్మసత్యంతో ఆయన సేవిస్తున్న వారు, ఆయన దర్శనాలు, ఆయన ఆత్మ పొందుకొని ఆయన ఆత్మచేత నడిపించబడే వారిని వీడు ఎక్కువగా శోధిస్తూ పడేస్తూ ఉంటాడు.
వాడి గర్వం నీకు వచ్చినాక దేవుడు నిన్నేం చేస్తాడు మరి? నువ్వు అసలు చదువు. ఇప్పుడు ఏం చేశాడట? సింహాసనముల నుండి ఇప్పుడు ఎలా ఆగిపోద్ది? నువ్వు ఎలా పడదోయబడతావంటే, నీ బలాన్ని, నీ అధికారాన్ని, నీ యొక్క గర్వముతో నువ్వు ఎప్పుడైతే వెర్రవీగుతావో అప్పుడు ఖచ్చితంగా నువ్వు పడిపోతావు. సామెతల గ్రంథంలో స్పష్టంగా ఉంది, నాశనానికి ముందు గర్వము నడుచును అని. మరి మనం పడిపోయేది ఎట్లా? గర్వము ద్వారా. మరి ఆ గర్వం ద్వారా పడిపోతే దేవుడు ఎవరికి ఎక్కిస్తానంటున్నాడు సింహాసనాన్ని? చెప్పాలా అందరూ? ఎవరికి ఎక్కిస్తాడట? నువ్వు దీనివాళ్ళువో గరిష్ఠురాలు ఎలా తెలిసింది నాకు? నీకొక శోధన అంతే కదా. ఈ బంగారము అది ఒరిజినల్లో డూప్లికేట్ తెలవాలంటే ఎట్లా? ఈ ప్రేరేపించేటోడు పక్కనే ఉంటాడు, ఎవరో ద్వారా వాడు శోధిస్తూ ప్రేరేపిస్తూనే ఉంటాడు. మనకు ఆ శైలి ఉండదు. ఇంకా 50 సంవత్సరాలన్నా మనకు శైలి రాదు. మన మైకం అలాంటిది. మరి రావాలి బయటికి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఎవరు దక్కిస్తారట ఆ సింహాసనం మీద? యేసు ప్రభు కూడా అనరాని మాటలు ఎన్నో విధాలుగా ఆయన శోధిస్తూనే ఉన్నారు. ఆయనలో ఎక్కడైనా గర్వం వచ్చినట్టుగా మనకు కనిపిస్తుందా? ఆయన ప్రభు ఈ రోజున కూడా అదే అంటున్నాడు, నువ్వు సింహాసనం మీద కూర్చోవాలి యేసయ్యతో పాటు. నువ్వు ఆయన నీ హృదయంలో సింహాసనం వేసుకుని పాలించాలి. మన భక్తురాళ్ళు నా దగ్గరకు వచ్చి, అన్న నీకు చెప్పాలా వద్దా, చెప్పాలా వద్దా, చెప్పాలా వద్దా, చెప్పాలా వద్దా, చెప్పాలా వద్దా అంటూ అనిపిస్తుంది. అన్న అంటే ఏంటిదిరా చెప్పు అన్న. నువ్వు వెళ్ళిపోయే మార్గంలో నేను తోడుకుండి నా అధికారాన్ని నీకు ఇచ్చి రాజదండముతో నీలో ఉండి నేను పాలిస్తానని చెప్పిండు అన్న దేవుడు అన్నట్టు. బాగుంది, మంచిది, చాలా సంతోషం. ఆయన పాలించాలని నా ఆశ. అందరూ అలాగే పాలించబడాలి, ఆయన ద్వారా పాలించబడాలి. కానీ ఈ దేవుని చేత, ఆయన ఆత్మ చేత పాలించబడేటువంటి మనము, ఆయన ఆత్మలో నివసిస్తూ మనల్ని పాలించే మన పరిపాలకుడైన యేసయ్యకు ఎలాంటి గుణ లక్షణాలు ఉంటాయో అది మనం మర్చిపోవద్దు. అలా గుణ లక్షణాల్లో మనం కోల్పోవద్దు. అలా కోల్పోయేటట్టుగా దుష్టుడు చేస్తాడు. ఆ భక్తురాలు చెప్పి పరిచయం చేస్తుంటే, నేను ఒకరోజు ఖాళీ ఎందుకుంటారా, అక్కడ ఒక పనులు చేసి రాపో అన్నాను. ఆమెకు లేచిపోయిందిగా, సిగ మొత్తం వెనకున్నది లేస్తాంది పైకి. నా ముంగట కింద కూర్చున్నది. నేను బయటకు వచ్చేసినాక అది మెల్లగా లేస్తాను. అంతలోనే మన భక్తులు అడిగేది, అక్క నీ సిగలేస్తాను తెలుసా అని. లేవకుంటే ఏం చెప్తుందన్నా, నేను ఖాళీగా ఉన్నానట అన్నట్టు చెప్తుంటో చూడు. దేవుని పని చెప్తున్నాడు, దేవుడు చెప్పింది వినాలి కానీ ఆయన అనే చెప్తే నేనేంది వినేది? ఏమొచ్చేసింది? దుష్టుడు పాలిస్తాడు ఇలాంటి వాళ్ళు ఉండి, దేవుడు కాదు. దేవుడు పాలిస్తాడు, ఆయన మాట నిజమే, ఆ ప్రవచనం నిజమే, దేవుడు చెప్పింది సత్యమే. కానీ ఇప్పుడు ఏం కోల్పోతున్నామంటే జాగ్రత్తలు కోల్పోయి అజాగ్రత్తలో పడిపోయే ప్రమాదం ఉంది. అంతమంది సేవ చేసి ఒక పెద్ద సేవకులే కూలదోయబడుతున్నారు. దేవుడే తన్నిపడేతనండు. బలం కలిగిన వారు, అధికారం కలిగిన వాళ్ళందరూ కూడా కుప్పలు పడిపోయేది ఇక్కడే. నువ్వు ఎంత బలంగా వాడబడితే అంత బలమైన దీనత్వము తగ్గింపు నీలోనికి. ఇవేం సంపాదించుకోకుండా నేనే ఇప్పుడు ఎదగాలి, నాకు ఇప్పుడు వచ్చి సింహాసనం, నేను ఎప్పుడు ఎదిగిపోవాలనే మాయకల్లా వినడం కంటే ఫస్ట్ అది నేర్చుకో. ఆ దీనత్వాన్ని నువ్వు సంపాదించుకోవాలంటే నేను ఎవరో ఒకరికి ఇస్తూనే ఉండాలి, అది మంచిదే. ఎవడో ఒకటి రెచ్చగొడుతూనే ఉండాలి, ఎవడో ఒకటి తిరుగుతూనే ఉండాలి, ఎవడో ఒకటి చేస్తూనే ఉండాలి. ప్రభువే చెప్పాడు, నేను దీన మనసు గలవాడను, నేను సాత్వికుడును, నేను ఎలాగో దీనంగా జీవించాలో నీకు నేర్చుకోకుండా నువ్వు ఎక్కితే కూలి పడతావు. ఎక్కేయడం పెద్ద పనేం కాదు. నన్ను అందరిని ఎక్కిస్తాడు దేవుడు. ఎక్కితే దేవుడు ఏమంటున్నాడు మళ్ళా, నువ్వెంత బలవంతుడు అయినా నేనే ఎవరు చూస్తున్నాడు దేవుడు? చెప్పాలి అందరు. ఎవరు వెతుకుతున్నాడు ఆయన కళ్ళు ఎవరు వెతుకుతుంది? చూడు, యెషయా గ్రంథం 66వ అధ్యాయము 3వ వచనం అనుకుంటా. యెషయా 66
2వ వచనం ఏమంటున్నాడు? ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై. ఎవరి ద్వారా అయినా నీ మనసు నలిగిపోతూ ఉన్నదా? ఈయన కూడా వేస్ట్ మనిషి, ఇట్లా నల్లగొట్టడానికి సపోర్ట్ చేస్తాడు ఏంటిది? అసలు వాళ్ళకి నేను సపోర్ట్ చేయాలని ఉద్దేశం కాదు. నీకు సపోర్ట్ చేసే దేవుడు ఎలాగంటే నలిగిన మనసుతో దీనంగా, ప్రభువా ఇగో వీళ్ళు ఎలా గర్విస్తున్నారో నువ్వు చూడమని నువ్వు దేవుని చూపించేటట్టుగా తయారు కావాలి. దైవజనులు కూడా వాళ్ళు ఇలా చేస్తున్నప్పటికీ నేను దీనత్వం కలిగి ఉన్నాను అన్నట్టుగా ఉండాలి. మనం ఏం చేస్తాం? ఉండి ఏం చేస్తాం? దీనత్వాన్ని కోల్పోయి వారిష్టగా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాం. దేవుడు అనుకుంటాడు, దేవుడిని ఈమె అర్హురాలు కాదు దేవుని యొక్క సన్నిధానంలో వాడబడ్డానికి, వీడు అర్హుడు కాదు, ఇతన్ని దేవుడు వాడుకోవాలంటే ఇతని దీనత్వం కావాలి. బైబిల్ గ్రంథంలో దావీదు కనిపిస్తాడు, సౌలు కనిపిస్తాడు. సౌలు ఎంత గర్విష్ఠి అంటే దావీదు చాలా దీనత్వం కలిగిన వ్యక్తి. కొండల్లో బండల్లో ఎక్కడ తింటే ఏడబడితే ఆడ పడుకుంటాడు, ఎక్కడుంటే ఆడు ఉంటాడు. ప్రెస్టీజ్లో కూడుకునే వ్యక్తి కాదు, కానీ ప్రత్యేకతలు కలిగిన వ్యక్తి మాత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరి మీద కన్నా దృష్టి ఉంటుందంట దేవుణ్ణి? చదవాలి. ఎవడు దీనుడై, సౌండ్ తక్కువ చేయి. దేనికి ఉంది? ఆన్ చేయాలి. తక్కువ. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును వానినే నేను దృష్టించుచున్నాను. దేవుని కను దృష్టి మన మీదికి రావాలి అనుకుంటున్నారు అందరూ? చెప్పాలి అందరు గట్టిగా. పాట పాడేవాడు దేవుడు చూడాలని వాడుతాడా? వాక్యం చెప్పేటోడు దేవుడు వినాలి, ఇక్కడ నేను చెప్తున్న వాక్యం ఆయన ఇష్టంగా ఉన్నదా లేదా అని చెక్ చేసుకుంటున్నాడా? పరిచర్య చేసేటోడు ఎవడైనా నేను చేసే పరిచర్య ఆయన చూస్తున్నాడు, ఆయన నా మీద కను దృష్టి పెడుతున్నాడు, ఆయన చూడాలని ఆశతో వాడు పరిచర్య చేస్తాడా? దీనుడైతే దేవుడు చూస్తాడని చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. వాని దృష్టి దేవుడి మీద ఉంటుంది, మనుషులతోటి కాదు. అవునా కదా? ఇప్పుడు మనము ప్రభు నేర్పిస్తున్న ఒక అనుభవాన్ని ఈరోజు నా లేఖనాల ద్వారా తెలుసుకుందాం. యేసు ప్రభు పరిచర్య చేస్తున్నాడు, యేసు ప్రభుతో పాటు శిష్యులు కూడా దేవుని పని. అలా దేవుని పని చేస్తున్నప్పుడు శిష్యులలో ఏదో ఒక తెలవని అరమరిక, మనకు తెలిసినట్టే మనలో ఉన్నటువంటి భావజాలాలే వాయు మొదలు మందు అధిపతి ప్రేరేపిస్తున్న ప్రేరేపణలో వాళ్ళు కూడా కొన్నిసార్లు తప్పిపోయారు. లూకా సువార్తలో చెప్పాడు ఆ మాట, మత్తయి సువార్తలోనే చెప్పాడు. ఏమని? నువ్వు అన్నయ్య పరలోకం నుండి మేము అగ్ని తీస్తామన్నారు. అంటే వారిలో దేవుని యొక్క అధికారాన్ని ఒక గర్వంగా, ఒక ఉప్పొంగుతనంగా వాళ్ళు హెచ్చింపు స్వభావం కలిగి యేసు ప్రభుని శోధిస్తూ యేసు ప్రభుతోనే నడుస్తున్నారు. వాళ్ళ స్వభావాలు చూసిన ప్రభు ఒకరోజు వాళ్ళని తీసుకొని వెళ్ళాడు. ఎక్కడికి చెప్పాలి అందరూ? ఎక్కడికి తీసుకువెళ్ళాడు? ఎక్కడికి, ఎందుకు తీసుకుపోయాడో చదువురా. మార్పిస్ తీసుకో. 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఎవరి ఎదుట? శిష్యుల ఎదుట. చెప్పాలి మీరందరు గట్టి. ఎవరి ఎదుట? ఎవరి ఎదుట? ఏంటిది ఆ రూపాంతరం? మనకు అనిపిస్తుంది ఆయన వస్త్రాలు మెరిసింది, ఆయన ముఖ రూపం మారింది, కానీ ఎలాగున్నాడో ఎవరికి తెలియదు. అది ప్రైజ్ ది లార్డ్. నేను పరిచర్య చేస్తున్నప్పుడు ఇప్పటికీ ఈ సేవ ఆరంభించి 20 సంవత్సరాలు, 20 years, ఎంతోమంది సేవకులను చూస్తూ వచ్చాను. దేవుడు వారిని ఎంతో బలంగా వాడుతూ ఒక్కొక్కరికి ఒక టాలెంట్ ఇచ్చి పాటలు పాడిస్తూ వాటితో అన్ని విధాలుగా ఇస్తూ ఉంటే
చూస్తే ఎవరిలో ఒకరిలో ఏదో ఒక లోపం. మా దగ్గర భక్తులు కూడా అదే ప్రవర్తిస్తారు, అలాగే ప్రయత్నిస్తారు. వాళ్ళు మారరు. నిన్న నేడు ఏకరీతిగా దేవుడు ఎలాగుంటాడో ఈ ప్రేరేపణలకు లోబడడం అనేది వీళ్ళు కూడా అలా ఉంటారు అన్నమాట. మార్పు రావాలని దేవుని యొక్క బాధ. శిష్యులకు కూడా ప్రభు ఎన్నో ఆనవాళ్ళు చూపించాడు. డిస్టర్బ్ కావద్దు, మంచిగా నాలే వాక్యం మనసు పెట్టి వినమని ముందు చెప్పాను. శిష్యులకు కూడా తన యొక్క ప్రేమను, తనకున్నటువంటి సహవాసములు, తనకున్నటువంటి గుణ లక్షణాలను చూపించాలని ఎన్నోసార్లు ప్రభు ఇష్టపడ్డాడు. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉన్నారంటే ఎక్కువగా మెరిసిపడుతూ ఉన్నాడు. ఆ వాక్యం తెలిస్తే ఒకసారి చదవండి, ఎందుకంటే రిఫరెన్స్ కావాలి మనకు. పక్కనే ఉంది చూడు. అదే మత్తయి సువార్తలో పెలేపునికి వెళ్తున్నప్పుడు అభిముఖుడైనప్పుడు వారు ఆయనను చేర్చుకోలేదు. ఇప్పుడు ఒక దైవజనుడు రాగానే అందరూ సలాం అని చేర్చుకోవాలి. ఆయన ప్రవక్త, ఆయన మెస్సియా, ఆయన జగత్పాల రక్షకుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన రాగానే మనం ఏం చేయాలి బిడ్డలారా? బట్టలు పరిచి దేవుని కుమారుడికి జయమని స్వీకరించాలి కదా. ప్రజలు ఏం చేసేటంట? ప్రభుని నమ్మంటే వీళ్ళకి లేచింది బూపి. మామూలుగా లేవలే. ఏం చెప్తున్నారో చదవండి ఒకసారి, అది చదువుట. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి ఏం చూసారు వీళ్ళు? వాళ్ళకి బాధ అనిపించింది. వాళ్ళకి ఏముంది చెప్పాలి గట్టిగా? ఏముంది వాళ్ళకు? దయ్యాలలో కొట్టే వరం ఉంది, స్వస్థపరిచే వరాలు ఉన్నాయి, యేసు ప్రభు చేత అభిషేకించబడిన ఇటు అటేం చూస్తావు? నేను అవుపిస్తలే అని చూడు, గట్టిగా చూడు, 4 కళ్ళతో చూడు నన్ను, అటు చూస్తూ కొద్దిగా అయితే వెళ్ళిపోతా. చెప్తూనే ఉన్నా వాక్యం మనసు పెట్టి నాలే ఆటలాడొద్దని. హల్లెలూయా. ఏముంది శిష్యులకు? చెప్పినా కూడా చెప్పరా? నేను చెప్తున్నా కూడా చెప్పరా? మంది మాటలు వినామంటే ఎట్లా చెవులు పెడతారు? ఒక్క చెవును 10 చేసి పెడతారు ఆడ. అది ఉన్నది ఒకటైతే ఈ మీదే కాదు, అక్కడ ఎవరు చెప్పిండ్రు, పక్కన ఎవరు చెప్పిండ్రు, అదంతా ఎక్కుతూనే ఉంటుంది మైండ్కి. సైతాన్ చెవులు అన్నమాట అది. ఆత్మ చెవులు గలవాడు వినుగాక. ఆత్మ చెవులు కూడా దేవుని మాటలు ఆశతో వింటా ఉంటాయి. అనుగ్రహ పూర్ణుడాలా ఆశ ఒక్కటేనయ్యా, నీ వెంపు పొంది నీ సన్నిధిలో నిలవాలయ్యా. నువ్వేమో సింహాసనం ఎక్కించాలి, దీనంగా కనిపిస్తే నేను సింహాసనం ఎక్కాలని నువ్వు నన్ను చూస్తున్నావు. నీ సన్నిధిలో నీ మెప్పును పొంది నీ సన్నిధితో నిలబడాలని నన్ను చూస్తున్నావు. కానీ మేము చూస్తే మాత్రము మాలో లోపాలు కనిపిస్తున్నాయి దేవునికి. శిష్యుల లోపం కనిపించింది. చూడండి ఏం చేశారు వాళ్ళు? ప్రభువా ఆకాశము నుండి ఏం చేస్తారట? ఆకాశము నుండి అగ్ని వీరిని నాశనం చేయునట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా? చెప్పు. ఏమొచ్చేసిందండి? ఏమొచ్చేసింది? నువ్వు ఇప్పుడు అగ్ని చెప్పేద్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనల్ని ఎవరైనా తృణీకరించారనుకోండి, దైవజన్ని కూడా లెక్క లేకుండా చేశారనుకోండి, మనకొచ్చే ఆలోచనలు కూడా బాబు గిది పెట్టు, అది తీసి ఇది పెట్టు, ఇక ఇది ఊరికే ఊసిపోతాను పట్టుకొని చెప్తాను, అది తీసి తిరిగి పెట్టు. తక్కువ ఏం చేస్తాం బిడ్డలారా చెప్పండి త్వరగా? ఖచ్చితంగా మా అన్నయ్యని బొలు చేర్చుకోవట్లేదు, దైవజనుడు అంటే మనకు కూడా ప్రేమాభిమానాలు ఉంటాయి. దైవజనుడి విషయం పక్కన పెట్టుకో. నేనెవరైనా నిరాకరించి, నిన్నెవరైనా చేర్చుకోకుండా నీ పట్ల వివక్ష చూపించారనుకో, నీకు వచ్చేది ఏంటిది?
బీపే. మామూలునికి బీపీ వస్తే ఏం కాదు, కానీ అధికారం కలిగినోనికి బీపీ వచ్చింది అనుకో, ఇప్పుడు సిఐయో డిఐయో ఎమ్మెల్యేనో ఎంపీకో కోపం వచ్చిందనుకో ఏం చేస్తాడవా? ఏంది నోరు లేదు, అన్నం తింటలేరా మీరు? చాయ్ తాగుతారా? పోనీ నీళ్ళు పెడితే గింతనే పెట్టేదాన్ని గొడవ పెడతారు. గట్టిగా చెప్పు. అదే లేదా ఏం చెప్తారు? నువ్వు పొరపాటున తప్పిపోతారు అని కూడా కుట్టారు. సిఐ కానీ డిఐ కానీ వీళ్ళందరి అధికారాలను నా ప్రభు పాదాల కింద, ఆమేన్, ఆయనేమో ఆ సింహాసనం మీద. ప్రైజ్ ది లార్డ్. ఆ సింహాసనం ఎదుట నీకు కూడా ఒక చిన్న సింహాసనం, ఆయన పాదపీఠం దగ్గర. ప్రైజ్ ది లార్డ్. అలా ఎక్కి కూర్చొని ప్రభు ఇస్తున్న అధికారాన్ని మనం ఆస్వాదిస్తూ దేవుని గణపరచాలి. అయితే అలా గణపరచడానికి అభిషేకం అధికారం పొందుకున్న వారిలో దుష్టుడు పుట్టించేది ఏంటంటే గర్వం. చేర్చుకుంది ఎవరిని? ప్రభువుని. ప్రభువు చేర్చుకోకుంటే కోపం రావాల్సింది ఎవరికి? పరలోకంలో ఉన్న తండ్రిని దేవునికి రావాలి, యేసయ్య కూడా. కానీ యేసు ప్రభు ఏమో మౌనం ఉండిపోయాడు. కానీ వీళ్ళకేమొస్తుంది ఇప్పుడు? గర్వం ఉంది, కోపం ఉంది. ఇక ఇట్లా కాదు, నాకు అగ్ని ఏంటంటే అది మామూలు విషయం అనుకుంటాను, అంత నా భక్తే. ఇదంతా ఇక ప్రవచనకారాలు చెప్తుంది. ఏంటి ఊకే దేవుడు చెప్తే నేను పోవాలి, కానీ ఇంకా ఆయన అన్నయ్య చెప్తే నేను ఏంటి? డైరెక్ట్ దేవుడు పైనుంచి ఈమెకు తా అనిపించినట్టు మాట్లాడతాడు. వాళ్ళ కోసం ఎన్ని నిందల అవమానాలు భరించి ఆడపిల్లల్లో ఉండి సేవ చేయడం మామూలు విషయం కాదు. అది మాటల్లో, చూపుల్లో, ఆలోచనలో, తలంపులో పవిత్రతను నేర్చుకుంటూ ఎంత పరిశుద్ధంగా ప్రభు ఆత్మను కాపాడుకోవాలో నువ్వు అనుభవాన్ని నేర్చుకోవడానికి ఎన్ని అవమానాలు పడి ఉంటాడు దైవజనుడు. ఆలోచించండి, గ్రహించండి. ఆడపిల్లని మగపిల్లని దేవుని దగ్గర ఉండదు. అభిషేకం అనేది ఆత్మ ద్వారా అనుగ్రహించబడుతుంది. అది ఎవరికైనా వచ్చింది. కానీ అధికారం కలిగిన వారు ఆత్మ ద్వారా దేవుని సేవిస్తున్న బిడ్డలలో దుష్టుడు చేసేది ఏంటంటే ప్రేరేపణ. ఆ ప్రేరేపణ నీ అధికారంలో ఉన్నటువంటి అధికారాన్ని అహముగా ప్రవర్తించేటట్టు చేస్తుంది. ఇప్పుడు వీరికి ఏమొచ్చేసింది? గర్వం వచ్చేసింది. గర్వం లేదని మనం ఎలా చెప్పగలం? తన యొక్క బోధకుడి ఎదుట, తన యొక్క అధికారి ఎదుట, తన యొక్క గురువు ఎదుటనే వాళ్ళు అగ్ని తీస్తున్నామని చెప్తున్నామంటే అది ఏమైనా భయభక్తి కలిగిన జీవితమేనా? ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నా, నా ముంగట మీరు వచ్చేసి నేను ప్రార్థన చేస్తానని నువ్వు చేతులు పెట్టి ప్రార్థన చేయడం అది సమంజమేనా? చెప్పు. అంటే నీకేమొచ్చేసింది? అధికారం ఉండొచ్చు. మా భక్తుడు అలా రాలేదు, ఆ భక్తుడు అదే చేసి స్టార్టింగ్లో అభిషేకం ఇస్తే నా ముంగట తీసుకొచ్చి ప్రార్థన చేసేది. తప్పురా బాబు, ఇలాంటి పని చేయకు. అధికారం ఇచ్చిన దేవుని దగ్గర మనము దీనత్వం కలిగి అప్పుడే దేవుడు నీకు ఆ సింహాసనం మీద నిన్ను ఎక్కిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కాలంటే వస్తిలాగా ఉండొద్దు, ఎస్తేర్లా మారాలి. వస్తి ఎందుకు తీసేసేది తెలుసా? ఎవరెవరో గురించి రాజు ఎదుట ఇష్టమైనట్టుగా మాట్లాడలేదు. దీనత్వం. ఒకళ్ళు టెక్కిజం వేస్తే నువ్వేం చూపించాలి తెలుసా? దీనత్వం చూపించాలి. ఈ దీనత్వం ఏముండదు, కానీ టెక్కిజం ఎక్కువ. ఎవరైనా చెప్పారనుకోండి, ఇక మొత్తం ఆగమాగం అయిపోతుంది. ఇలాంటి వాళ్ళకు దేవుని యొక్క సింహాసనం మీద కూర్చునే హక్కు కానీ దేవుని ఆత్మ అధికారాలు కాపాడుకునేటువంటి అర్హతలు కానీ ఉండవు. దేవుడు ఎప్పుడు కూడా నీ కుటుంబంలో సింహాసనం వేసుకొని నీకు ఒక ఆత్మ దర్శనమో, ప్రవచనమో, లేకుంటే నీకు భాషలు మాట్లాడువారమో ఏదో ఒకటి ప్రత్యేకంగా నీకు ఇచ్చి నీ ద్వారా అనేక ఆత్మ రక్షించడానికి ఏదో ఒక టాలెంట్ నీలో పెట్టాలని దేవుడితో వస్తాడు. కానీ ఎమ్మటే కొన్ని కారణాల వల్ల, కొన్ని మనం అడుగుతున్నప్పుడు కొన్ని చేయకపోవడం వల్ల, కొన్నిటిని దేవుడు ఇస్తున్నప్పుడు మనల్ని కొద్దిగా కించపరుస్తున్నప్పుడు కానీ, తీసి పడేస్తున్నప్పుడు కానీ మనలోకి వచ్చేది ఏంటి చెప్పండి? గర్వం. ఏం చేస్తారు బిడ్డలారా? చదవాలి తెలియదు. వీరిని నాశనం చేయనట్లు, దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని అడగగా ఏమంటున్నాడు? ఆజ్ఞాపిస్తారంట. నీకు ఇష్టమా అని అడుగుతున్నారు. మళ్ళీ చేసిందో తప్పు మళ్ళీ అడుగుతున్నారు. ఏం కావాలంటే ఇప్పుడు రికమెండేషన్. నువ్వు అను, గుడ్ కొట్టే అంతే. మేము అగ్ని దించడము నీకు చెప్పును ఇప్పుడే, నీకు ఇష్టమా అని అడుగుతున్నాడు. చదవాలి. ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. ఏం చేశాడు?
దువ్వ మీదకి వెళ్ళి గీరు అనిపించడం నేనైతే. కాకుంటే ఎపఫ్రా అనే ఒక బాబు పిచ్చోడు ఉండే, మంచి వ్యక్తి, ఆత్మీయుడు, మంచి దర్శనం ఇచ్చాడు దేవుడు, మంచి సేవలో వాడుకుంటానని దేవుడు పిలిపించాడు. నాతో పాటు బిడ్డ నువ్వు కూడా నాలాగా పరిచర్య చేసి నీ జీవితాన్ని త్యాగం చేసుకొని అనేకులకు క్రయధనముగా, అనేకుల కోసము విమోచన క్రయధనంగా ప్రభు జీవించినట్టుగా నేను నీ యవ్వన ప్రాయాన్ని ప్రభు శిలో మోస్తూ అనేకులకు మాదిరికరంగా పరిశుద్ధంగా బ్రతుకు బిడ్డ, దేవుడు నీకు మంచి పిలిపించారా అన్నాను. అంతే, నా బలిపీఠం మీదకి కూర్చోన్నాడు. కొంతమంది పిలిపి వస్తే ఆగరు, మళ్ళీ వాడు చూస్తాడు. నేను లేని చూసి ఇక్కడ కూడా నా సీట్లో కూర్చోవాలా 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 కూర్చోవాలా, ఎందుకు ఇలా ఈ దుష్టుడు విని ప్రేరేపిస్తున్నాడా అని చూస్తే వాడు రూపాంతరము చెందట్లేదు. హల్లెలూయా. మన మనసు ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది బిడ్డలారా. కొన్నిసార్లు మన మనసు తగ్గిపోతూ ఉంటుంది, మన ప్రవర్తనలో మార్పులు వస్తూ ఉంటుంది. మనం చేయవలసింది తెలుసా? రూపాంతరము చెందాలి. నీ బట్టలు ఎప్పుడు తెల్లగానే ఉంటాయా? ఎన్ని సంవత్సరాలు ఉంటాయి తెల్లగా? ఒక్క రోజు ఉంటుందో ఉండదు, 2 రోజులు అయితే మురికి అయిపోతాయి. అక్కడ సిస్టర్కి ఒక్కదానికి 2 సంవత్సరాలు ఉంటాయి. నాకైతే ఒకటే రోజు, నాకుంటా 2 రోజులు అనుకుంటా. మళ్ళీ ఏం చేసుకోవాలి దాన్ని? మనం అనుకుంటావా నేను అలా కాదు ఇలా కాదని, నీకు నమ్ముకొని గర్వపడతావు. తగ్గింపు కలిగి ఉండాలి. నేను కూడా బలహీనుడే, కానీ నా ప్రభుని బట్టి బలవంతురాలు. ప్రైజ్ ది లార్డ్. ఇలా చేస్తున్నారు శిష్యులు. గద్దించాడు. మీరు ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరి ముంగట ఆజ్ఞాపించాలని అడుగుతున్నారు. మీ మైండ్ పని చేస్తుందా? ఇలా బుద్ధి రావాలని ప్రభు ఏం చేశాడు చూడండి. ఇప్పుడు మత్తయి సువార్తలోకి వచ్చేస్తాం. యాకోబును, యోహానును, పేతురుని తీసుకెళ్ళి వారి ఎదుట చెప్పాలి. అందరూ ఎవరి ఎదుట? ఎలాగుంది రూపాంతరం చెందినప్పుడు ముఖం తెలుసా? అదే దాంట్లో ఉన్నది మీరు చెప్తారు, దాంట్లో లేని నేను చెప్తాను. ఎంతో దీనంగా ఉంది ముఖం. ఎంత దీనంగా ఉన్నదంటే చెప్పలేము. అది నేను ఆత్మలో చూశాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. నేను ప్రార్థించాను, ప్రభువా కేవలం ముఖం మాత్రమే మెరిసింది, బట్టలు మెరిచాయి అన్నాడు. అసలు వీళ్ళని తీసుకొని వీళ్ళ ఎదుట స్పష్టంగా ఉంది అక్కడ. అదే మాటను ఇంకొక వాక్యం చూడండి, ఇంకొక వాక్యము చెప్తాను మీకు. మార్కు రాసిన పత్రిక చూడండి. మార్కు సేమ్ యాకోబు వీళ్ళే. ఇది సీక్రెట్. ఇప్పుడు తీసుకోబోయేది ఎవరిని మాత్రమే అనేది నోట్ చేసుకోండి. తీసుకోబోయేది ఎవరిని మాత్రమే. తీస్తానన్నది ఎవరు? మాత్రమే. ఎక్కిందమ్మా వీళ్ళకి? హల్లెలూయా. ఇది దేవుడు బయలుపరిస్తే తప్ప ఇది ఎవరు తెలుసుకోలేడు పరలోక మర్మాలు. ప్రైజ్ ది లార్డ్. ఆయన బయలుపరుస్తున్నాడు. ఆయన బయలుపరిచి నేనేం లేచిపోను, నేను ఇలాగే ఉంటాను పిచ్చోన్లాగా. ఆయనకు మహిమ వచ్చే వరకు చూస్తూ ఉంటాను అంతే. ఆయనకు రావాలి, మనకు కాదు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మనల్ని వాడుకోవాలంటే మనలో హెచ్చింపు స్వభావం, గర్వం అనేది రాకూడదు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఈ ముగ్గురిని మాత్రమే తీసుకెళ్ళి ఏం చేశాడట? చదవాలి. ఎక్కడ తీసుకెళ్తున్నాడు? మనకు ఒక రోగం ఉంటుంది, మూర్ఛ రోగం. ఎన్ని సంవత్సరాలు ఇలా నేను ఇంకా ఇట్లనే ఉండాలా? నన్ను దేవుడు వాడుకోడా? నన్ను దేవుడు బలంగా నిలబడుకోడా? నాకు బయసులు రాలా? నేను ఇంకెంతకాలం ఇట్టుని బోల్దోకుంటా ఇట్టనే పచ్చింది. ఇదే నా బతుకు. ఇంకెంతకాలం నా జీవితం? ఇంకా నేను దమ్ము కట్టుకుంటే ఉండాలా? నేను బెదర్ని కాలేలా? నేను ఇంకా ఈ చీపురు గడ్డ తీసుకొని ఈ షాపులు తీసుకుంటే ఉండాలా? ఇక నేను ప్రవక్తురాలు ప్రవచనాలు చెప్పొద్దా? ఉంటాయా ఉండవు? అందరికీ దేవుడు నిన్ను ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్లాలని ఇష్టపడతాడు. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత నీకు చూపించేది తన స్వరూపములో ఉన్నటువంటి దీనత్వాన్ని. ప్రైజ్ ది లార్డ్.
అంత ఎత్తైన అనుభవములు వెళ్ళడానికి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కానీ మనం అంత పెద్ద గుట్టైతే కింద పడిపోతాం తెలుసా. ఎవరో ఒకరు ప్రేరేపించబడి వాళ్ళు మనకు అంటిస్తారు. మనం ఏం చేస్తాం? రూపాంతరం చేద్దాం. వాళ్ళు చెప్పినవి అంతా లోపల పెట్టుకొని ఇప్పుడు పోతా అంటే మన బట్టలకు ఏమవుతా ఉంటాయి? ఉన్నరా పోయినరా ఏమైపోతుంది? దాన్ని ఉత్తుకోం, ఈ మరకనే చూసుకుంటా వాగుతా ఉంటాం. అది మురికి. ఆ మురికి లేకుండా నీవు రూపాంతరం చెందాలి. యేసు ప్రభుతో ఉన్న ఈ ముగ్గురు భక్తులు, యేసు ప్రభుతో ఉన్నటువంటి దీనికే దుష్టుడు బాగా శోధిస్తూ ఉండేది. దైవజనుల దగ్గర ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళని మామూలుగా శోధించు, నాకు తెలిసి అది. మరి వాళ్ళు ఎలాగుండాలని చూపిస్తున్నాడు ప్రభు. చూడండి, ఈ ముగ్గురిని మాత్రమే తీసుకెళ్ళి చదవాలి. ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా వారిని తోడుకొని పోయి, మరలా అంత శబ్దాలు ఉన్నప్పుడు తీసుకోకూడదట. ఏకాంతం కంటే ఏది లేకుండా ఒంటరిగా తీసుకెళ్ళి చదవాలి. ఎదుట రూపాంతరము పొందెను. మరోసారి మైండ్కి ఎక్కియండి. ఎవరి ఎదుట? ఇది మనం మైండ్కి ఎక్కదు. అక్కడ దేవుడు మెరిచిండు, బట్టలు మెరిచినాయి. ప్రభు ఏం చేస్తున్నాడు తెలుసా? వారి ఎదుట. ఓ బోధకులారా, అభిషేకం పొందుకొని దయలెల్ల కొట్టులారా, భాషలో మాట్లాడటోళ్ళారా, గొప్ప గొప్ప మహా అద్భుతాలు చేసేటువంటి ప్రవక్తలారా, వినండి. ఆయన వాళ్ళ ముగ్గురిని తీసుకెళ్ళింది ఎందుకంటే, బోధకుడును ప్రభునని నాకు అందరూ అంటారు తెలుసా, కానీ నేను మాత్రము నా తండ్రి ఎదుట అంత అధికారము, అంత బలము, అంత శక్తి కలిగినప్పటికీ నేను ఎంత దీనంగా ఉన్నానో చూడండిరా బాబు, చూడండిరా బాబు, చూడండిరా, నా ముఖంని చూడండి. నా భాషలో అయితే అలాగే ఎంత దీనంగా ఉంటుంది ముఖము. మనలో కొద్దిగా ఏదైనా దేవుడు వచ్చి ఏదైనా దేవుడు ఇదా నువ్వు వాక్యం ఏం చెప్తున్నావు, దేవుడు ముందుగానే నాకు చెప్పేస్తాడు, ఆ భక్తురాలు చెప్తాడు, ఈ భక్తుని చెప్తాడు. అంత టెక్కిజం ఎందుకు? చూపిస్తే మౌనం ఉండి క్షేమాభివృద్ధి కోసం ప్రార్థన చేయాలి మనం. అప్పటి నోరాగడ్డిగా అయ్యో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, బెదర్ చెప్పేది ఏంటిది? అది నాకు దేవుడు చెప్తే నేను లోపడతాను. ఇట్లాంటి వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంట? బలవంతులను పడగొట్టి. ఇప్పుడు శిష్యులు ఎవరు ఎదుట మాట్లాడుతున్నారు? ఎంతగా చెప్పినా కూడా మనం మాట్లాడుతున్న దాంట్లో దీనత్వం ఉందా లేదా అని కూడా చూడాలి. మనకేదో దేవుడు దర్శనం ఇచ్చాడు, మనకేదో అభిషేకం ఇచ్చాడు, ఆత్మ ఇచ్చాడు అని 10 మందిలో గొప్పగా నాకు ఇది జరిగింది, నాకు అది అంత షో చేసుకోవద్దు. తెలిసినా తెలవన్నట్టుగా. ఎందుకంటే అన్నిటికీ అధికారి అయిన ప్రభు అందరికీ వరాలు ఆత్మనిస్తాడు. నాకు కావాల్సింది కూడా అదే. సంఘంలో అందరు ఆత్మ చేత క్షేమాభివృద్ధిని పొందాలని పోయిన వారమే చదివిపించాను. ఒకరికి భాషలు, ఒకరికి స్వస్థపరచు వరము, ఒకరికి ప్రవచన వరము, ఒకరికి వివేచన వరము. అన్ని అభిషేకపు ఆత్మ అందరికి ఉండాలని ఆశపడుతున్నాను. కానీ దాంట్లో దీనత్వం కనిపించాలి. ఎంత హెచ్చించినా కూడా మనం ఇంకా రోడ్లు ఉడుచుకుంటట్లకే ఉండాలి. మనం ఎలాగున్నదని లోకం చూడొద్దు, దేవుడు చూడాలి. రెండోది, మన ఎదుట గర్వపడే వారికి మన దీనత్వంతో కూడిన రూపాంతరము. ఆయన దీనత్వం ఏం కనిపించలేదు. వీళ్ళే పెద్ద మాస్టర్లు ఏం చెప్తున్నాడు తెలుసా? ప్రభువా, మోషే వచ్చేసిండు, ఏలియా వచ్చేసిండు, అంత దేవుడు అంతా అబ్బా అంతా బాగానే ఉంది, కానీ ఇంకా అదే దురద కలిగిన బతుకు, భయభక్తి లేని జీవితం. చదవాలి త్వరగా. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని. సూర్యుడు ఎలాగుంటాడు? బయటికి పోయి ఒకసారి అక్కడికి పోయి చూడుకో. సూర్యుడు ఎలాగుంటాడు? ఆ సూర్యుని లాంటి ముఖ కాంతిలో కూడా ఆయన దీనత్వాన్ని చూపించాడు. అది మీకు అర్థం కాదు, చూసినోనికి నాకు అర్థమైంది. యేసు ప్రభు కాదు, సూర్యుడే మండుతా ఉంటే ఆయనలో ఏం దీనత్వం దాంట్లోనే దీనత్వం కనిపిస్తుంది. నీకు దమ్ముంటే చూస్తూ. అసలు కోటి సూర్య తేజస్సు గలవాడు ఆయన. ఆమేన్.
దాన్ని వర్ణించడానికి భాషలు సరిపోదండి. ప్రైజ్ ది లార్డ్. ఆ స్టెప్పులకు మనం వెళ్ళాలి అంటే ఇప్పుడు గర్విస్తున్న వాళ్ళ చేత శోధించబడుతుండాలి, టెక్కిజం వేసే వాళ్ళ ద్వారా శోధించబడుతూ ఉండాలి. కానీ మనము అణిగి విరిగి నలిగిన మనసు కలిగినప్పుడే ఆయన కన్న దృష్టి మన మీద పడేటట్టుగా మనం చూడాలి. మనం విరిగిపోయింది చూస్తే ఆయన దృష్టి మన మీదకి రాదు. ఆయన ఎందుకు భయభక్తి కలిగి జీవిస్తూ ఉండాలి. మనుషుల దృష్టిలో మనం చూడకూడదు. చదవాలి ఇక. ఇదిగో ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదుమని ఏమంటున్నాడు? సలహాలు ఇస్తున్నాడు. సలహాల రాయిలు వీళ్ళు. కొంతమంది నాకు సలహాలు ఇస్తారు. నా దగ్గర కూర్చోవడం మెల్లగా అట్లా కాదన్న, గిట్లా చేద్దాం సలహాల రాయిళ్ళు అంటారు వాళ్ళని. ఏంటిదట? నీకొకటి, మోసేకొకటి, ఏలియాకొకటి. మీ పేరు చెప్పుకొని మేము 3 రోజులు చూస్తాం ఆడ కూర్చొని. ఈ సలహా నచ్చిందా ప్రభు నీకు? ఎలాగున్నట్టు? ఎవరికి సలహాలు ఇస్తున్నారు? మీరు ఎవరికి ఇస్తారు సలహాలు? నాకే. ఎంత పుణ్యాప్తులో మీరు. చదవాలి. పర్ణశాలలు కట్టుదుమని యేసుతో చెప్పాను. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్మెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని. నీ వదులుపోతున్నది ఆనందించట్లేదు. నీ పనికి వల్ల ఈయన ప్లానింగ్ ఇస్తే నేను ఆనందించాను కాదు. మీరు అగ్ని తీర్చేస్తా అగ్ని అని ఇట్లా ఆగబెట్టి ఆనందించట్లేదు. మీరు ఎన్ని చెప్పినా మౌనంగా ఉండి ఆత్మలో పరవశం పొందుతూ నాకు నా కుమారుకున్న అనుబంధాన్ని ఆత్మీయతలో చూపిస్తూ ఈ ప్రేరేపించేటోడు ఉన్నాడు కదా మధ్య ఆకాశంలో, వాణ్ణి కింద కూలదూసి ఆయన సింహాసనాన్ని అక్కడ హెచ్చించడానికి తను తాను. అందుకే ప్రభు తండ్రి దేవుడు ఏమంటున్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఆనందించున్నాను, ఈయన మాట వినుడని. అంటే వింటారన్నట్ట వాళ్ళు. అవా మళ్ళీ వెళ్ళిపోయినట్టున్నారు ఇంటికి. ఉన్నారా? చెప్పండి మరి. శిష్యులు వింటున్నారన్నట్ట సలహాలు ఇస్తున్నారంటే విన్నట్ట. మనం ఏం చెప్తాం వచ్చి? ఇది ఇట్లా అలా ఏంటి చేయాలనుకుంటున్నావు? పాఠం చేయి ఫస్ట్. దా గుడ్డు పెట్టు నువ్వు ఇక్కడ. గుడ్. అది వంకరు ఉన్నాయా? చూడకు. అవి తప్పులు ఉన్నాయా? చూడకు. అక్కడ టైం ఉన్నదా? నేను ప్రార్థన పెట్టుకుంటే పెట్టుకోవాలి నువ్వు, అంతే. ఈ టైం నాకు అంతే. ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత ఎందుకన్నా నాకు అంత ఆత్మీయంగా అనిపించట్లేదు, ఇలా ప్రార్థన అంత మంచిగా అనిపించలేదన్న. నువ్వే కదా పెట్టి తీసుకున్నది. అది ప్రార్థన చేసినావా? కనిపెట్టావా? దైవజనునికి అయ్యా ఎప్పుడు పెడదామని అడిగావా? ఎలా పెడదామని కొద్దిగా విధేయత చూపించావా? లేదు నా కొడుకు ఒప్పుకోడు, లేదు మా అత్త ఒప్పుకోదు, మా అక్క ఒప్పుకోదు. ఇది కూడా కుక్క ఒప్పుకుంటుందేమో చూడు. అది కూడా అంటది నేను ఒప్పుకోనన్నా. చేద్దాం అనుకుంటారండి చాలామంది. అది కాదు. మరియమ్మ ఏం చేయలే. మా అక్క పిచ్చిది ఏమైనా 10 మంది చూడాలనే రోగంలోనే ఉంటుంది. పట్టుచీర కట్టింది, మామూలు పట్టుచీర కాదు అది. చాలా మెరుపుతా ఉంది. లోపల మాత్రం గునుగుడు సన్నుడే, పైన మాత్రం పొట్టుచీరే. మరియమ్మ యేసయ్య పాదాల దగ్గర కూర్చుంది. హల్లెలూయా. ఆయన నోటి నుండి వచ్చే మాటలు మనసును అలా పెట్టి ఏముండదు. ప్రభువా నా గురించి నీకు బాధ లేదా? నువ్వు ఇదే నీకు టెన్షన్ పడుతున్నావు? వాట్ ఆర్ యూ టెన్షన్? 10 టెన్షనా? హాఫ్ ఆల్ టెన్షనా? ఐ డోంట్ కేర్. నీ వాటిని పట్టించుకోరు. మరియమ్మను చూడు, నా మాటలు ఎలాగింటుందో. మనోళ్ళని చూడు, ఉబ్బరించి లోపల గారత అంటే ఎలా కొనుక్కుంటున్నారా? కొనగద్దు. పెళ్ళిళ్ళకి పోయినప్పుడు ఎలా వెళ్తావు? బాగా తయారైపోయి ఆ పేరెంట్లో కొంగపి ఉంటుంది కదా, ఆ కొంగపి మొత్తం
మొత్తం ఖరాబ్ అయ్యి ఆ చెమటలు పట్టినా కూడా ఇట్లా నీకు తీసుకుంటా పెళ్ళి 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 అంట. మరి ప్రార్థన అంటే ఎందుకు నీకు అంత త్యాగం ఉండదు? వాక్యం అంటే ఎందుకు నీలో అంత సహనాన్ని కోల్పోతావు? ఉండాలి. ప్రభు మనస్సు పెట్టి నీ మాటలు వినాలి. ప్రైజ్ ది లార్డ్. నీ ఇంట్లో ప్రభు రాగలగాలి. నువ్వెంతో విధేయతతో చూపించి ప్రభు దగ్గర మెలిగి ప్రభు ద్వారా. అయితే మనం ఏదైనా కానీ దైవజనులకు చెప్పడానికే ప్రయత్నిస్తాం, సలహాలు ఇవ్వడానికే ప్రయత్నిస్తాం. ఇది గర్వానికి సూచన. ఈ సలహాలు ఇవ్వడం బంధు పెట్టుకోండి. ఏదైనా లూకాసు వార్తలుంది, ఆయన దయగల మాటలు వినాలని ప్రజలు ఎదురు చూస్తూ ఉండేవారంట. ఆమేన్. ఎందుకని ఆయన మాటలే వేరు. ఆయన రూపాంతరము చెందింది ఎందుకు తెలుసా? వారిలో ఉన్న ముఖానికి ఆయన ఉన్న ముఖానికి ఎంత తగ్గింపు అంటే అక్కడికి పోయారు, అక్కడ ఆగుతున్నారండి. ఏలియా కనిపించిన వీళ్ళకన్నా అర్థమవుతుందా? మోషే కనిపించింది, వాళ్ళు చచ్చిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది? 700 సంవత్సరాలు అయింది వాళ్ళు చచ్చిపోయి. వాళ్ళు కనిపిస్తే వీళ్ళకి కొద్దిగా భయం రావాలా వద్దా? ఈ దర్శనం కనిపించిన వీళ్ళకి భయం ఉండదు, ప్రవచనం వచ్చిన భయం ఉండదు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అక్క, నాకు అన్నయ్య చెప్పేది ఏం కాదు, మొత్తం దేవుడు చెప్తే నేను సేవ చేద్దాం అనుకుంటున్నా, నువ్వు కూడా వస్తావా నాతోటి దా. ఇట్లాంటి మేధావులు ఉన్నారు మా దగ్గర, మామూలుగా లేరు వాళ్ళు. వాళ్ళని తీసుకోపోయి ఇక్కడ దగ్గర ఉన్న గుట్ట పేరు ఏదో ఒకటి చెప్పండి. మొద్దు గుట్ట మీద కూర్చోబెట్టి ప్రార్థన చేయించి అసలు రూపాంతరం మీద ఎలా కూడా చూపించాలి మనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎర్రటి ఎండలో కాల్తా అంటే కూర్చోబెట్టి ఇప్పుడు దేవుని ప్రయోజనం చెప్పమ్మా నువ్వు. కాకుంటే మన కోసం దైవజనులు కష్టపడి దేవుణ్ణి వేడుకు. ఇప్పుడు ఇక్కడ మాట్లాడేది ప్రభు మాట్లాడేది మోషే ఏలియాలో వచ్చింది. వీళ్ళ పెడమొఖాలు చూసా ఎవరి ద్వారా? ఆయన దీనత్వానికి ఆ గుట్ట ఎంత సంతోషపడి ఉంటుంది తెలుసా? అది కూడా అడిగాను నేను ప్రభుకు. ఆ కొండ ఒకరోజు ప్రభు పోకుంటే ఎదురు చూసుకుంటుండేదట, యేసయ్య ఎప్పుడు వస్తుందా అని. ఆ కొండలు, ఆ యొక్క చెట్లు మా అదృష్టం, మా ధన్యత అన్నట్టుగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఆ యొక్క నీళ్ళు అసలు ఎలాగున్నది అక్కడ ప్రాంతము, ఆ ప్రభావం ఎలాగున్నాయి అసలు అది చూడడానికి కూడా, అది వినడానికి ఒక్కసారి అంతే. వన్ టైమే నేను దేవుని దగ్గర ఆత్మలో పరవశమైనప్పుడు దేవుడు బయలుపరిచిన విషయాలు ఇవి. ఆ కొండ కూడా ఎంతో హర్షించేదట ప్రభు అక్కడ ఆయన కాలు పెట్టడం వల్ల. ఎందుకు అంతగా నిమగ్నం అయిపోతాయి తెలుసా ఈ ప్రపంచమంతా యేసయ్య అంటే? ఆయనలో ఉండేటువంటి దీనత్వమే. ప్రైజ్ ది లార్డ్. నువ్వు సంపాదించుకోవాల్సింది హైటెక్, బీటెక్, ఈటెక్, ఆటెక్ కాదు. నువ్వు ధరించుకోవాల్సింది దీనత్వం అనేటువంటి జీవాన్ని. ప్రైజ్ ది లార్డ్. చాలా ఉన్నాయి, ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసి త్వరగా ముగిస్తాను. మీరు వినేంత ఓపిక మీకు లేదు, ఉన్నదా? సగం మంది అన్నారు, సగం మంది అనట్లేదు, అంటే అయిపోయింది అన్నట్టు టైం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీకు ఆల్రెడీ వాక్యాలు చెప్పాను కదా, ఇప్పుడు యాకోబు పత్రికలోకి వచ్చేద్దాం. కాబట్టి తండ్రిని దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు మత్తయి సువార్తలో వారిని గద్దించాడు. యాకోబు చదవండి, మత్తయి సువార్తను ఆయన చదవమ్మా. ఏం చేస్తున్నాడు ప్రభు? తండ్రిని దేవుడు ఏం చేశాడు? ఈయన మాట మీరు వినుడి అని ఏం చెప్పాడు? గద్దించాడు. దీనత్వం కలిగిన వారు ఉన్నారనుకో, చాలామంది ఎగురుతూనే ఉంటారా ఉండరా? వాళ్ళు ఎందుకు ఎగురుతున్నారు తెలుసా? నిన్ను ఎగిరిపడ్డట్టు చేయడానికి. ఇక వీళ్ళు ఎగురుతా అంటారు, ఆమె ఎగిరింది కదా, సేమ్ సేమ్ నేను కూడా ఎగురుతా. ఆమె భరతనాట్యం వేసింది, నువ్వు కూచిపూడి చేసుకో. అమ్మాయి ఎయ్యి అంటే చదువు అని అర్థం, అడుగుతావు చదువు అమ్మాయి. వేస్తారు అట్లా ఒకరిని చూసేవాడు. ఆమె తై అంటే మేము తక్కడ దీమంటుంది. ఇక మధ్యాకాశంలో ధూమ్ ధూమ్ అనేది ఉన్నది. అక్కడ తెల్లసున్ని కప్పుకొని ఉన్నది, మీ మధ్యలోనే ఉన్నది ఆమె. సాయంత్రం కానీ 2 మ్యూజిక్లు పడుతుంది దాంట్లోకి వెళ్ళి, ఒకటి డెక్కునిచ్చేళ్ళి ఇంకొకటి ఒకరు చూసి ఒకరు చదవాలి. ఈయన మాట వినుడని ఒక శబ్దం
నుండి పుట్టేను. ఆ మేఘములో నుండి పుట్టెను. శిష్యులు ఆ ఈ మాట విని ఆ బోర్లపడి ఎలా పడాలంట? ఆ మాట మామూలుగా వసుసుండేను పోవుసుండేను అని అంటుకుండదు. ఈయన మాట వినుండి గట్టిగా గద్దించి చెప్పాడు. బాగా పొక్కలు పడ్డారు. నాయన నువ్వు ప్రేమతో మాకు సరి చేసి చెప్తా ఉంటే మాకేం అర్థమవుతున్నాయి కానీ తండ్రి దేవుడు గద్దిస్తే మా పీచులు అవుట్ అయిపోయినాయి. నాయన ఒకడు ఆ మూలకు పడ్డాడు, ఒకడు హల్లెలూయా. అదే రూపాంతరం అంటే. రూపాంతరములో ఉండే ముఖమే దీన స్వరూపం గల ముఖం. మీరు కూడా రూపాంతరం చెందరా? ఎంతమంది చెందుతున్నారు? చేతుల పైకి ఎత్తండి. ఏంటిది రూపాంతరం ఏం లేదా? ఇంకా ప్రార్థన బాగా చేసుకున్నాక అయ్యా నువ్వు చెందావా? ఎటు పోయినా కోసే ఏం చెప్తాడో ఏమో అని భయం. ఆయన రూపాంతరం చెందుతాం. అప్పుడు ఎలాగుంటుంది మన ఆత్మ, మన ప్రాణాత్మ శరీరం? చాలా ఎవరేమైనా పట్టించుకుంటావా? అందులో యేసు ఉన్నాడు. అప్పుడు నీ పాటే వేరే. అలలు ఎన్ని వచ్చిన అదను సుడిగాలు ఎదురైనా ఆగిపోయే అడ్డులొచ్చిన గుంజుకొచ్చే అన్న బ్రదరుగా హైలేస్తా. వాడు అటు గుంజుతాడు, నీటి గుంజిన దమ్ము కొట్టేటోడు తప్పించుకొని పారిపోవడం తెలిసేడు. వాడిని గుంజి తీసుకొని వచ్చిన హైలేస్తా. నువ్వు గుంజుకుంటూ ముందుకెళ్ళాలి. అందులో యేసు ఉన్నాడు. గుట్టకు ఒకటే టైప్ కొట్టాలి. పెళ్లి కదా కొట్టినట్టు కొడుతున్నావు, అట్లా కాదు. ఒకటే లేవు. అందులో యేసు ఉన్నాడు. నావలో ప్రభువు ఉన్నాడు. నావలో గట్టిగా చెప్పండి. నావలో అలలు ఎల్లి వచ్చినా అలరను సుడిగాలులు ఇచ్చిన కదలను ఆగిపోయి అడ్డులొచ్చిన సాగిపోయే యేసు సమయము. ఆడొరుతాడని అక్కడే చూసుకుంటున్నావు అనుకో, నువ్వు సేవలు ఎదుగా ముందుకు వెళ్ళవు. ఇక వెనకకే పోతావు. ఎక్కడికి పోతావు? వెనకకంటే కార్లో పోయి కూర్చుంటావు, బయట పోయి కూర్చుంటావు, ఆటోలో పోయి కూర్చుంటావు. చెత్తకొండోడు ఏరుకోవడానికి వస్తే అవునా నీదేమైనా చెత్త ఉంటే నా చెత్తలో కూడా వేసిపో అని వాళ్ళ దగ్గర కూర్చుంటావు. వెనక్కి పోతావు కదా ముందుకో. నీలో ఆ ద్వేషము, ఆ కోపాన్ని, ఇలాంటి ప్రభావము నిన్ను వెంటాడుతూ ఉంటుంది. నువ్వు రూపాంతరము చెందితే బిడ్డ ఖచ్చితంగా దేవుడు నీ ఆత్మీయతను అభివృద్ధి చేస్తాడు. ఆయన ముఖాన్ని నువ్వు చూడగలగాలంటే నీలో ఖచ్చితంగా దీన స్వరూపం ఉండాలి. నేను పిచ్చోనిగా ఉంటాను కాబట్టి ప్రభు నాకు ఎక్కువ ప్రత్యక్షతలు ఇస్తాడు. ఎక్కువ పౌలదే చెప్పాడు. ఆయన ప్రసంగం పెద్దది కానీ ఆయన సూత ఎందుకు పనికిరాను లెక్క ఉంటాడు. ఆయన గురించి రాయబడింది బైబిల్ గ్రంథంలో. అలాగే ఉండాలి. దేవుడు ఎవరినైనా హెచ్చించాలంటే పిచ్చోని లెక్కనే ఉండాలి. టక్కు, బెల్టు, షూ మంచిగా. మా అయ్యగారు వస్తానండి మొత్తం ఎలా ఉంటుందండి? అయ్యగారు అంటే ఎలా ఉండండి? ఏమంటే బాబాయ్ మీరు ఇలా చూస్తారండి నన్ను 3 నెలల కట్టు బయటికి రావాలంటే అన్నట్టు కుట్టుకోవడం. హల్లెలూయా. దేవుడు ఆ దైవజన్ ద్వారా నీకు ప్రత్యక్షం కావాలి. యేసు యొక్క గుణ స్వభావ లక్షణాలు నీలో కనిపించేటట్టుగా తయారు కావాలి. నువ్వు రూపాంతరం చేయడం. ఎవరైనా టెక్కిజం ఇస్తే నువ్వేం చేయాలి? రూపాంతరము చెందేటువంటి బిడ్డగా వారి ఎదుట నిన్ను రూపాంతరము చెందిన బిడ్డగా కనిపించాలి. కానీ ముచ్చ ముఖం పెట్టుకున్న ముచ్చ నల్లిన లెక్క నల్లుడిగా ఉండద్దు. నువ్వు నీ ముఖము ముచ్చ ముఖంగా కనిపించదు. దైవజనికి దీనత్వంగా కనిపించాలి. ఎస్టేడ్ ముఖంలా ఏదైనా చెప్తే అయ్యా నేను వింటా ఉన్నట్టుగా ఉండాలి నువ్వు. అప్పుడే ఆ గర్విష్ఠుడు మాకు బలం ఉంది, మాకు వర్షం ఉంది, మాకు ఆత్మ ఉంది, నాకు అభిషేకం ఉంది, నాకు అగ్ని దించే వరం ఉన్నదని ఎగురుతారు. చూసావా? వాళ్ళందరినీ ఏం చేస్తాడు? పైనుంచి వెళ్ళి కింద అదే మాట్లాడతాడు. మిగతా వాక్యం యాకోబు పత్రికలో చూద్దాం. దేవుని మనసు ఎలాగుందో అక్కడ చెప్తున్నాడు. చదవాలి.
యాకోబు 4:6 చదవాలి. కాదు కానీ ఆ, ఆయన ఎక్కువ కృపనిచ్చును, ఆ, అందుచేత ఆ. దేవుడు అహంకారులను ఎదురించి దేవుడు ఎవరిని వేస్తున్నాడా దెబ్బ? ఆయన ముందు నువ్వు డ్యాన్స్ చేస్తావు, వాడిని ప్రేరేపిస్తుండన్నది నీకు సోయలేదు. ఇప్పుడు ఆ ప్రేరేపణలకు నువ్వు కూడా ఏమైపోతావు? ఉన్నదా? మళ్ళీ వెళ్ళిపోయింది. నువ్వు వాయుమండల అధిపతి ఎవరెవరినో ప్రేరేపిస్తుంటాడు. వాళ్ళకి దర్శనం ఇచ్చినా ఆగరు, ఆత్మ ఇచ్చినా ఆగరు, ప్రవచనం వచ్చినా ఆగరు. వాళ్ళే ఉన్నారు, ఇక భూమి మీద ఎవరు లేనట్టుగా చేస్తారు. యేసు ప్రభు ఆయనే ఉన్నాడు అన్నట్టుగా చూపించడం కాదు, ఆయనతో పాటు తండ్రిన దేవుడు ఉన్నట్టుగా చూపించాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వే నువ్వు చూపించుకుంటావు, నీలో ఉన్న యేసయ్య ఉన్నాడని నువ్వు చూపించవు. పాడేం పాడే ఇప్పుడు? అందులో యేసు ఉన్నాడు నావలో ఉన్నాడా? మనం అలా కాదు, నేనే నిన్ను అడిగిపోలే కాబట్టి నీకు ఇట్లయిందంటది ఈమె. అవును కావచ్చు, మా అడిగారు ఎంత దేవత అయి ఉంటుందో అని ఓసారి వాడు అడిగిపోతాడు. నువ్వేమో ప్రార్థన చేసుకుని ఉండవు, అప్పుడే జవాబు రాదు. ఒకటి చెప్పిపోయి ఒకటి చెప్తావు, అంత నష్టం అవుతుంది. ఇంత పెద్ద కట్టే తీసుకొని వస్తాడు. ఇక ఆ బరిగేసి ఇంత బరిగే మొత్తం ఇరిగేటట్టు దాన్ని కూర్చుంటాడు. నీలో దేవుడు లేడు, ఏం లేదు, నువ్వు దేవుడు అని చెప్పావు. మరి ఇలాంటి టెక్కిజం వేయద్దు. దేవుడు బయలుపరుస్తాడండి అని చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. అనయ్య ఇదంతా దేవుడు చేసేది, మా వల్ల ఏది కాదు, ప్రభు బయలుపరిస్తే చేసేది అని చెప్పాలా. కొంతమంది అలా కాదు, ఇదో నన్ను అడిగిపోలే నువ్వు అందుకే అలాగయ్యేది అంటే ఈమెనే దేవత, ఈడే దేవుడు. యేసు ప్రభు అలా చేయలేదు. ఆయనతో పాటు తండ్రిగా దేవుడు ఉన్నాడని ఆయన ప్రత్యక్షంగా శిష్యులను గద్దించేటట్టుగా తీసుకెళ్ళాడు. ఆమేన్. నిన్నెవరైనా కించపరిచి తూలాడి తీసిపడేసి నిన్ను హింసించి బాధ పెడుతుంటే నువ్వు డ్యాన్సులు వేయకు. హలో, నువ్వు డ్యాన్సులు వేయకు. నీతో ప్రభు ఉన్నాడని, నీలో ఉన్న తండ్రిని దేవుడే ఇలా ప్రేరేపణకు లోబడే వారిని గద్దించే స్టెప్పుకు నువ్వు తీసుకెళ్ళాలి. అది మన పై ఉన్నటువంటి స్థానం. అంటే వారికే దేవుడు సింహాసనాన్ని వేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఏమంటున్నాడు, దేవుడు ఎవరిని హెచ్చిస్తాడట? దీనులను. దేవుని మనసు ఎలాగుంది చూడు, చదవాలి. అహంకారులు అంటే అహంగా వచ్చేస్తారు వాళ్ళు. దర్శనం వచ్చినా, దేవుడు వచ్చినా, ఆత్మ వచ్చినా, సేవకులతోటి సేవ చేసినా ఆగరిగా వాళ్ళు కొద్దిగా ఆగమైతే ఉంటారు. ఇక వాళ్ళు ఆగం కావద్దు, ఎందుకంటే నీతో ఉన్నవాడు ఆగమయ్యేటోడు కాదు. యేసయ్యలాగా ఉన్నాడు, శిష్యులాగా ఉన్నారు. ఏమైందమ్మా? ఎవరో చెప్పట్లేదు. యేసయ్యలాగా ఉన్నాడు, శిష్యులాగా ఉన్నారు. వాళ్ళకున్న ఫీలింగ్ ఏంటంటే మనం బోరకులతో ఉంటామండి, మేము దైవజంతో ఉండాలంటే ఎలాగుండాలి? ఎవరి ప్రేరేపితే ఆ ప్రేరేపణకు లోబడిపోవాలా? రూపాంతరం చెందే బిడ్డగా నువ్వు దైవ సేవకులతో సహవాసం చేస్తూ సేవ చేయాలి. ఆమేన్. నీలో ఏది జరుగుతుందంటే ఆయన జరిగిస్తున్నాడని ఆయన సాక్షిగా పరిశుద్ధాత్మ దేవుని సాక్ష్యంగా నిలబెడుతూ ముందుకు సాగాలి. అది నీ ఆత్మీయ ప్రత్యేకత అంటే. ప్రైజ్ ది లార్డ్. చదవాలి. ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు కృపానుగ్రహించినను లేఖనము చెప్పుచున్నది. ఇంకా కింద వాక్యం, ఇంకో వేరే వాక్యం, ఇంకో వాక్యం చదువుదాం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. కాబట్టి మనం ఎవరికి లోబడాలి? తర్వాత పేతురు వాక్యమా? తర్వాత వాక్యము త్వరగా. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటి వాని ఎడల. ఎవరు ఎదుట? నీ ముంగట డాన్సులు వేసే వాళ్ళు ఎదుట నువ్వు ఎలా ఉండాలి? వాళ్ళు పెద్దోళ్ళ చిన్నోళ్ళ? ఒకటేమో పెద్దవాళ్ళని కూడా ఉండమంటున్నాడు దీనంగా, ఇంకొకటేమో ఎదుటివాడు నీ ముంగట ఎవడు కనిపిస్తే వాళ్ళ దగ్గర. ఎలాంటి పరిస్థితిలో? ఎప్పుడు పడితే అప్పుడు కాదు. వాళ్ళు గర్వించి ప్రేరేపణలకు లోబడి టెక్కీజం వేస్తారు. అప్పుడు ప్రతిసారి నువ్వు దీనంగా ఉన్నావని కాదు వాక్యార్థం. ఎదుటివాని ఎదుట ఎడల దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదురించి దీనులకు కృప అనుగ్రహించును. ప్రైజ్ ది లార్డ్. నేను హెచ్చించాలి అంటావు కానీ నీ తగ్గింపులా కనిపించదు.
అది తలిగిస్తే నువ్వెందుకు అలగెట్టుకుంటావు? అది సూటిగా చెప్పావనుకో, ఓహో నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావేమో. మా ఎలక బతుకుపోయి వాళ్ళకి ఏమర్థం, ఎన్ని చెప్పినా వాళ్ళ మైండ్కి ఎక్కదు. ఆ బుర్రనే పనికిరాని మైండ్. ఇప్పుడు అది రూపాంతరం చెందే కొండ మీద రియల్ స్టోన్గా మార్చబడాలి. ఆమేన్. దాంట్లో ఈ మాటలు, దేవుని యేసయ్య వాక్యాలు దాంట్లో నింపబడాలి. ప్రభు చెప్తున్నాడు, నీ ముఖము, నీ స్వరూపము, నీ యొక్క ముఖము సూర్యుని వలె మెరవడం అంటే ఆ సూర్యుని వలె మెరుస్తున్నవా. ఆయనకు అగ్ని ఉన్న చాలామందికి, ఎవరికైనా ఆత్మ వచ్చిందనుకో, చాలామంది మా దగ్గర ఉన్నారు భక్తులు, అగ్ని చేత వాళ్ళు ఆగరండి. ఇక వాళ్ళకి ఏందో మరి, నాకు కూడా వస్తుంది దేవుని ఆత్మ అగ్ని అభిషేకం, నాకు కూడా ఉంది. నాకు అలాంటివి ఉండవు. దేవుడు ఏమన్నా అధికారం ఆయన పాలిస్తే చూస్తా కదా, నేను అలాంటి పని చేయను. దేవుడు మొత్తం నా అన్నయ్య చెప్పేది ఏంటి, నన్ను తీసిపడేస్తారు వాళ్ళు. శిష్యులను తీసిపడేస్తారా లేదా యేసయ్యను? వింటున్నారా? శిష్యులు వింటున్నారా? సలహాలు ఇస్తున్నారు వాళ్ళే, మేధావులు కదా. ఆయన దీనంగా ఉన్నారు. తండ్రి ఒక్క గద్ది దేవగారు ఆ పని బోర్ల బొక్కబడే పరిస్థితి నీకు రానివ్వకుండా నువ్వెప్పుడు హెచ్చింపబడాలి. నీ ద్వారా దేవుడు మహిమ పొందాలంటే ఎదుటివాని ఎదుట, పెద్దల ఎదుట చిన్నలారా అన్నాడంటే, నీ పై అధికారులు ఎవరైతే ఉంటారో నీ దగ్గర ఎంత దేవుడైనా మాట్లాడని, నువ్వు ఆత్మ అగ్ని చేత నింపబడు, నువ్వు ఆత్మతో దర్శనంతో నువ్వు ఎట్లయినా వాడబడు, నువ్వు అభిషేకమైనా పొందుకో. కానీ నీ బరువు బాధ్యతలు తీసుకొని నిన్ను మోసుకుంటూ తిరుగుతున్నాడే దైవజనుడు, వాళ్ళ దగ్గర నువ్వు ఎప్పుడు కూడా దీనంగా ఉండడానికి ప్రయత్నించు. అంటే నువ్వు రూపాంతరము చెందుకుంటూ బతుకు. అదే మాటను రోమపత్రిక 12వ అధ్యాయంలో చెప్తున్నాడు. చూడండి అక్కడ ఏమన్నాడు, ధర్మమును జరిగించుచు వాయుమండల అధిపతి ఏంటిది మునుపు. మరోసారి ఎక్స్ప్లెయిన్ చేయండి, దీనికి దానికి లింకప్ ఉంటుంది. చూడండి లింకప్, ఈ వాక్యానికి ఆ వాక్యానికి, ఈ రెండు కాదు చదవాలి. మళ్ళీ 2వ వచనం అనగా అవిధేయులైన అంటే ఏంటిది, వాళ్ళు లోబడరు, వాళ్ళు దీనంగా ఉండరు. వాళ్ళ సంస్థ ఏంటిది, చదువు చదవాలి. అగ్గో ఈ ప్రపంచ ధర్మం అంటే ఈ లోకంలో అందరు ఎలా ఉంటున్నారో మనం కూడా. అందుకే శిష్యులు అన్నారు, ప్రభువా మరి నేనొక సింహాసనం, నువ్వొక సింహాసనం, అందరు సింహాసనాలు వేసుకొని పాలించాలి కదా అని ప్రశ్నిస్తారు. లోకములో ఉన్న వారిలాగా మనము పాలన చేయొద్దు బిడ్డ అంటాడు ప్రభు. లోకంలో అధికారులు పెత్తనాలు చెలాయిస్తారు, కానీ మనం చేసే అధికారంలో ఒకరికొకరు పరిచర్య చేసుకోవాలి అన్నాడు ప్రభు. అనడం లేదా? అది కూడా రిఫరెన్స్ ఉంది. శిష్యులు మాలో ఎవడు గొప్పవాడు ఏం చేస్తారు, వాళ్ళు గొడవలకు దారి చేస్తాడు. గొప్పవాడు అంటే నువ్వేమనుకుంటున్నావు? ఆజ్ఞాపించుడు గొప్పవాడు అనుకుంటున్నావా? అందరి లోకం అదే కదా. నువ్వు ఆయన ఆజ్ఞకు లోబడుతున్నావు. చూడు యేసయ్య దైవజుని మాటకు లోబడి జీవిస్తున్నావు చూసా, అది నువ్వు ఖచ్చితంగా ఆయన చేత వాడబడే పాత్రగా ఉంటావు. అలా కాదండి, చాలామంది నాకే ఆజ్ఞాపిస్తారు. నేను అనుకుంటాను, నేను ఫస్టే దీనం కలిగిన వాడిని, ఎవరు చెప్పినా ఏంటాను, నేను చిన్నపిల్లలు చెప్పినా ఏంటాను, నాకు ఆ స్వభావం ఉంటుంది. ఎవడు గర్వపడితే దేవుడే చూసుకుని అనుకుంటాడు. కానీ దేవుడు ఎమ్మటే ఆ ఆటంకాలు వచ్చేది అక్కడ ఆపేస్తాడు. ఎందుకు ప్రభు అంటే అక్కడ అధికారం పెత్తనాలు నీ మీద నడవడానికి అవకాశం లేదు. ప్రైజ్ ది లార్డ్. నా చేత వాడబడుతున్న వ్యక్తి కాబట్టి నా ఆజ్ఞకు నువ్వు మాత్రమే లోబడి ఉండాలి. వారి కోసం నువ్వు కష్టపడుతుంటే దాన్ని ఆసరగా తీసుకొని ఆజ్ఞాపించే స్టెప్కి వెళ్ళిపోతారండి. శిష్యులు చేసిన పని అదే కదా. ఆజ్ఞాపించాలి ఇప్పుడు చెప్పు అంటే ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. ఇక అంతే. చూడండి, మునుపు ఈ ప్రపంచ ధర్మము చొప్పున అన్నాడా, ఇప్పుడు ఇక్కడ రోమపత్రిక చదువు బిడ్డ. రూపాంతరము చెంది అంటే మన మనస్సు, మన ఆలోచన, మన తలంపులు ఈ ప్రపంచ ధర్మము చొప్పున వాడు ప్రేరేపిస్తున్న ఆ ప్రేరేపణలు ఈ లోకం అంతా కొట్టుకుపోయింది. కాబట్టి అలాంటి బుద్ధి, అలాంటి గుణం నీకు రాకుండా నువ్వేం చేయాలి? వినాలి. విన్న వాక్యం ఆయన ఫైనల్కి వచ్చాము. ఇక మనం అందరు చెప్పాలి గట్టిగా. ఏ విషయాల్లో
ప్రపంచ ధర్మము, లోకములో అందరూ పాలించే పాలన అలాంటిది. టెక్కీజం, గర్వము, ఆజ్ఞాపించడము, విధేయత లేకపోవడము, ఆగమాగమైపోవడము కదా. యలోక మర్యాదను, వాళ్ళ మర్యాదలు ఎలాగుంటాయంటే గొప్పోళ్ళకేమో సీట్లు ఎత్తారు, తక్కువలకేమో కింద కూర్చోబెడతాడు. ఆ మాటనే ప్రభు చెప్పాడు అక్కడ. మీలో గొప్పవాడు ఏం చేస్తాడు అంటున్నాడు అక్కడ కిందనే. అది 17వ అధ్యాయం అనుకుంటా, 17 కాదు, ఇంతకుముందు గదిలో చూసావా, అది దించింది లూకాసు వార్తలోనే, ఆ రైట్ సైడ్కే ఉంటుంది కింద. మీలో గొప్పవాడు, వాళ్ళు అలా అధికారాలు పెత్తనాలు చెలాయిస్తారు కానీ మీరు అలాగో ఉండకూడదు. అంటే మనకు దైవ గుణ లక్షణాలు, దైవ స్వభావం ధరించుకోవట్టు మన జీవితంలో ఒక రూపాంతరం చెంది మనం ప్రార్థిస్తూ దేవునిలో బలపడాలి. ఈ అనుభవమే కనుక మనకు లేకుంటే ఫ్యూచర్లో దేవుడు మనల్ని బలమైన పాత్రగా వాడుకోడు. దేవుని కోసం మనము జీవించలేము, దేవుని కోసం మనం నిలబడలేము. లాస్ట్కి దేవుని పరిపాలన ఎలాగైతుందంటే లోక పరిపాలనలాగా అయిపోద్ది. ఇక దేవుని పరిపాలన వేరే. సంఘాన్ని ఆయన పాలిస్తాడు. ఆయన పాలించే ప్రతి బిడ్డకు ఆయన ఆత్మవరాలు ఇస్తాడు. ఆయన ఆత్మవరాలు పొందుకున్న ప్రతి వ్యక్తిలో, ప్రతి బిడ్డలో ఏముంటుంది? ఫైనల్గా వచ్చాయని చెప్పాలి గట్టిగా. ఖచ్చితంగా ఆ దీనత్వాన్ని కోల్పోతున్నప్పుడల్లా మనం రూపాంతరం చెందుతూ ప్రార్థిస్తూ ఉండాలి. అయ్యో నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను, నాకున్న వరాలను బట్ట, నాకున్న ఆత్మను బట్ట. ఎవరైనా అలా జుమ్ అన్నారు అనుకో, నాకు ఆత్మ అగ్ని ఇచ్చిందంటే ఏంటి అన్నీ ఎంత అసలు మన దగ్గర? అది ఎక్కడ వచ్చింది వీళ్ళకి చేయలేదు. ఫస్ట్ ప్రైజ్ లార్డ్. మోషే దగ్గర అలాగే జరిగింది. అహరోను మిరియాములు ఆయన చేతనే దేవుడు మాట్లాడించినా నా ద్వారా మాట్లాడలేదా? అవి చాలా ఉంటాయి, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు టైం లేదు. వీడికే చాలా అసమర్థంగా కూర్చుంటున్నారు, అసమర్థంగా వింటున్నారు. వాక్యం సగం పోయి సగం నా దగ్గరికి వచ్చేస్తుంది. మళ్ళా మంచు పెట్టి వాక్యాన్ని విని ఫైనల్ చేసుకోండి. ప్రపంచ ధర్మము, ఈ లోక మర్యాదలు మనకు ఆత్మ సంబంధమైన దీనత్వాన్ని కోల్పోయేటట్టు చేస్తుంది. నువ్వు అక్కడ స్కూల్లో ఎట్లా పాలిస్తావో సంఘంలో కూడా అలా పాలించాలనుకుంటావు. నువ్వు గ్రామంలో ఎలా పాలించాలో అలాగే ఆ బుద్ధులతో సంఘంలో కూర్చొని అలా పాలించాలనుకుంటావు. అంటే అలాంటి గుణలక్షణాలు నీకు అటాక్ అవుతాయి. నీ ఐగుప్తులో నువ్వు ఎలా ఆజ్ఞాపించావో అలాంటి ఆజ్ఞలు సంఘంలో ఆజ్ఞాపించాలని బుద్ధి నీకు వచ్చింది. ఎమ్మటే నువ్వు జాగ్రత్త తీసుకొని ఆయన రూపాంతరం చెంది గుర్తుపెట్టుకుని, ప్రభువా నాకు ఇలాంటి మనసు రావద్దని నువ్వేం చేసుకోవాలి? దీనత్వము ధరించుకొని రూపాంతరము చెందాలి. అప్పుడే దేవుని యందు ఏమవుతుందంటే ఆనందించి నిన్ను బలవంతులమని గర్వపడే ఆ సింహాసనాలన్నీ కూలదోసి దీనత్వం ధరిస్తున్న నిన్ను, కమాన్ లెట్స్ గో, ఎక్కు, స్టాండ్ ఆఫ్, లే, పోయి కూర్చోపో అంటాడు ప్రభు. ప్రైజ్ ది లార్డ్. ఆ సింహాసనము దీనులకే స్వాస్థ్యం. ఆ దీన స్వరూపం కలిగిన యేసయ్య రాజ్యంలో మనం కూడా ఉండడానికి వాక్యం కోసం ప్రార్థిస్తాం, సిద్ధపడదాం. దేవుడి వాక్యం దీవించు. అక్కడ కూడా అదే ఉంటుంది. నేను అడిగాను, మీరు చెప్పలేదు. చదవండి త్వరగా. అయినను ఇక్కడ ఆదరణ కలిగిస్తాడు. ఎందుకంటే దీనుడు ఏమవుతాడు? ఎప్పుడు కూడా తృణీకరించబడతాడు. నేను ఒకటి చెప్తున్నాను, మీరు ఒకటి చెప్తున్నాను. దాంట్లో చదివి మీరు చెప్పింది కరెక్టే, కానీ దాని మీనింగ్ అది కాదు. ఎవడైతే దీనంగా ఉంటాడో వాడు ఎప్పుడు ద్వేషించబడతాడు. నువ్వు దీనంగా ఉండాలంటే వాళ్ళు ఒప్పుకుంటారా? తీసిపడేస్తా అంటారు. అప్పుడు నీకు ఏమవుతుంది? సిగలు ఎత్తదా లేవదా? లేవద్దు. మరి లేవకుండా ఉన్నప్పుడే దేవుడు వచ్చి నిన్ను ఆదరిస్తాడు. అది లేచిందనుకో కుక్కలు వచ్చి తోక చూపిస్తాయి నీకు, అక్క నీ సిగ కంటే నా తోకే పెద్దది అని. మారు మనసు పొంది ప్రార్థిస్తాం. దేవుడి వాక్యం దీవించును గాక. పాట పాడుతూ నీ సిలువ మోయొచ్చు, నా సిలువ మోయొచ్చు, నీ సిలువ నీడను విశ్వామిల్తును అంతము వరకు. హల్లెలూయా యేసయ్యా నీకే యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధ సమూహములో ప్రవేశించాడు. పరిశుద్ధ సమూహములోని
మనసురాలియే సకల సమయములో హెచ్చించేవాడు నీవు వాడు పాత్రలై వేలుండుటకై పరిశుద్ధ స్థలములోనే నివసించువాడు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడు సత్య సంపూర్ణమే నివసించుట న్యాయమా కృపా సత్య సంపూర్ణమై నివసించుట న్యాయమా నన్ను పరిశుద్ధ కాలచుటి నీ బోధనా నన్ను పరిశుద్ధ కాలచుటి నీ పరిశుద్ధ పరములోనే నివసించువాడు పరిశుద్ధ పరములోనే నివసించువాడు. ప్రార్థన చేసుకుందాం అందరం. నువ్వు దీనత్వం కలిగి జీవించినప్పుడే దేవుడు నిన్ను ఆదరిస్తాడు, నిన్ను బాగా శోధిస్తాడు. నువ్వు దీనంగా ఉంటే నేను ఎవరు లెక్క చేయరని వాస్తవమే, నిన్ను అందరు తీసిపడేస్తున్నదే చూస్తావు, కానీ ప్రభు మీద ఆధారపడు. నీ ఆదరణకర్త యొక్క పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు తుణీకరించబడతావని నాకు తెలుసు కాబట్టి నిన్ను ఆదరించేది దేవుడే. అలాగని నువ్వు నీ దీనత్వాన్ని కోల్పోకు. చాలా మందిలో భయం ఉన్నది, అది నేను దీనంగా ఉంటే నన్ను తుణీకరిస్తారు, నన్ను తీసిపడేస్తారని. భయపడకు, దేవుడు దీనులనే ఆదరిస్తాడు. ప్రపంచ ధర్మము గర్వపడ్డము, ఆజ్ఞాపించడము, ఇవన్నీ ఈ బుద్ధులు నీలో ఉండొద్దని ప్రార్థన చేయి. ఈ సమయం వల్ల నీకు తిరిగి రాదు. నువ్వు ప్రార్థన చేయి, ప్రభువా ఈ ప్రపంచ ధర్మం అంతే, ఏదైనా ఎప్పుడు కూడా ఆజ్ఞాపించడము, గర్వపడ్డము, ప్రతి ఒక్కటి. కానీ దీనులను నువ్వు సింహాసనం మీద ఎక్కిస్తానంటున్నావు. అసలు దీనితో ఏంటిదో నాకు తెలియదయ్యా, నాకు నేర్పించండి. కొన్నిసార్లు నేను నేర్చుకుంటూ మళ్ళీ వదిలిపెడుతున్నాను. లోక మర్యాదను అనుసరించొద్దు అంటున్నాం. నేనేమో లోకంలో ఎవరో చెప్తే ఆ మాటలు మనసులో పెట్టుకొని అలాగే సంఘంలో ప్రవర్తిస్తాను. లోకపు మాటలు లోక ధర్మాన్ని చూపిస్తాయి. వాక్యం తెలియదు వారికి, నీ మాటలంటే వాళ్ళకు తెలియదు. ప్రభువా నన్ను రూపాంతరపు కొండ మీద, ఎత్తైన కొండలు, ఎత్తైన అనుభవంలో తీసుకెళ్లాలని నువ్వు అనుకుంటున్నావు. అక్కడ తీసుకెళ్లి నీ ముఖంలో ఉన్న దీనత్వాన్ని చూపిస్తున్నావు. సూర్యుల్లో ఉన్న దీనత్వాన్ని, సూర్యుడే గాని సూర్యుల్లో దీనత్వం, అది ఎంత ఆశ్చర్యకరమైన విషయం ప్రభువా. తండ్రి, మరి ఆ స్వరూపాన్ని మేము చూడగలమా? అయ్యా మరి మాకు మాత్రము దీనత్వం లేకుండా ప్రతి విషయంలో గర్వపడడం, వెర్రవీగడం, దైవజనుల దగ్గర కూడా దీనత్వం కలిగి ఉండకపోవడం, ఎవరో ఏదో చెప్తున్నారని మేము మా నోటి మాటల్లో దురుసుగా ప్రవర్తించడం, ఎందుకో ప్రభువా మా జీవితాలు అలా జరుగుతున్నాయి. రూపాంతరము చెందే శక్తి ప్రార్థించు. నీలో రూపాంతరము చెందగల మనసు, ప్రభు ముఖాన్ని చూసే రూపాంతరము కలిగి ఉండాలి. నీకు దేవుడు నీ ఎదుట ఆయన రూపాంతరము ముఖాన్ని చూపించాలనుకుంటాడు. నీవేమో ఎప్పుడు గర్వపడుతూ నీ యొక్క గర్వాన్ని, నీ అధికారాన్ని చూపించాలి. నీ డబ్బు, ధనము, గర్వము, లోకములో ఆస్తి సంపాదన,
ఈ లోకంలో ఏది కూడా ఆయన దగ్గర పనికిరాదు. ఎంతో మంది బలవంతులని గర్వపడుతున్న వారిని ఆయన తోసి కింద పడేస్తున్నాడు. నీ దీనత్వం ఎక్కేటట్టుకుంటుంది. కానీ నీలో ఉన్న బలాన్ని చూసుకుని నువ్వు వెర్రవిగితే, నీ అధికారాన్ని చూసి నువ్వు వెర్రవిగితే నువ్వు కూలదోయబడతావు. నువ్వు తగ్గించుకుంటూ విధేయత చూపిస్తూ దైవజనుడు చెప్పింది వినడం నేర్చుకో. కానీ దైవజనుడికి సలహాలు ఇవ్వకు. అది చేయాలి ఇది చేయాలనకు. అయ్యా ఏది చేస్తే బాగుంటుందని అడుగు. రోజు రోజులు నీలో మార్పు వచ్చేస్తుంది. రూపాంతరము చెందు. అయ్యా వినేటట్టుగా ఉండి మరలా చెప్పేటట్టుగా తయారైతున్నాను. ఎందుకో తెలియదు ప్రభువా. ఎదుటి వారిని ఎదుట గర్వపడే వారిని కనిపిస్తే, ఆజ్ఞాపించే వారిని కనిపిస్తే నువ్వు జంకకు. దేవుడికి నేర్పించే అనుభవం ఏంటి తెలుసా? వాళ్ళు అలా గర్వపడుతున్నప్పుడే నువ్వు దీనత్వాన్ని చూపించు. ఎదుటి వాని ఎదుట గర్వంగా ప్రవర్తించే వారి ఎదుట నువ్వు దీనత్వాన్ని కనుపరుచుకో. ప్రార్థన ద్వారా నాలో దేవుడు ఉన్నాడని నీలో దేవుని చూపించు. నీలో ఉన్న తండ్రిన దేవుని గద్దింపులు వాళ్ళు పొందేంత స్టెప్పులకు నువ్వు ఎదగాలి. అంతేగాని వారిని ఫాలో అయ్యి నువ్వు పడిపోకు. పరిశుద్ధాత్మ దేవ నిజమేనైనా ఈ రోజున రూపాంతరము చెందేటువంటి అనుభవాన్ని మాకు అనుగ్రహించి. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. పరిశుద్ధుడానికి స్తుతి. హల్లెలూయా. మేము ఎక్కువగా పడిపోవడానికి కారణం నాయనా, మేమేదో నీతిమంతులు పాపంలో ఉన్న మమ్మల్ని కడిగినా కూడా గర్వపడుతూ ఉన్నాం. అయ్యా ఎక్కడో కొట్టుకుపోతున్న మా మీద జాలి చూపిస్తున్నాం. మా గతాన్ని మర్చిపోతున్నాం. పవిత్రపరిచింది మీరే గనుక మీలో ఉన్నటువంటి దీన స్వభావం ధరించుకోవలసి ఉంది. మీలాంటి జీవితం మేము భూమి మీద జీవించవలసి ఉన్నది. అయ్యా మీకు వ్యతిరేకంగా, మీ దీనత్వానికి వ్యతిరేకంగా జీవించే స్వభావం తొలగించు. ప్రార్థించి మౌనంగా ఉండకు. తొలగించండి ప్రతి ఒక్క గర్వము, అహము, ప్రభావస్తి లాంటి స్వభావము తొలగించు. రూపాంతరము, దీన మనస్సు కలిగి అధికారము పొందుకొని రాణి అయినప్పటికీ ఆమె ఇంకా దీనత్వం కలిగే ఉందయ్యా. అందుకే ఆమెకు సింహాసనం ఇచ్చారు. మేమెందుకు ఇంకా ఈ బానిసత్వంలో ఉన్నామంటే మాకు దైవం భయ మీ ఎదుట, కుమారుని ఎదుట దీనత్వం మేము చూపించుకోలేమయ్యా. మా టెక్కీజాన్ని చూపిస్తాం. ఇంకా మేము చెప్తే మా సేవకుడు వినేస్తాడని ఇతరులకు ప్రకటించుకుంటాం. అదే చేసే పాపం, అది మా నుండి తొలగింపబడాలి. ఏమైనా ఆయన చెప్తే వినేటట్టుగా మేము ఉంటామని మేము చూపిస్తాం. ప్రభు మీ ఆత్మ మాటల ద్వారా మా జీవితాలు మార్చుకునేటట్టుగా సర్వశక్తులకు యోగ్యుడా, సర్వపాలకుడా, పరిశుద్ధుడానికి స్తోత్రం. విన్న వాక్యం దృష్టి గొప్ప మా హృదయంలో స్థిరపరిచి ప్రపంచ ధర్మం చొప్పున కాక వాయుమండలంలో ఉండి ప్రేరేపించే దురాత్మ శక్తులకు లోబడక నైనా మరి దావీదు ప్రేరేపణకు లోబడిపోయినట్టుగా మేము లోబడకుండా నైనా మాకు ఇవ్వబడిన అధికారమును, మాకు ఇవ్వబడిన ఆశీర్వాదాన్ని, మాకు ఇవ్వబడిన ఆత్మను, మాకు ఇవ్వబడిన దర్శనం, మాకు ఇవ్వబడింది ఏదైనా మీరు చెప్తే దాని ద్వారా నోటికి వచ్చినట్టు మాట్లాడకుండా తగ్గింపుతో ప్రభువా మీరు బయలుపరిచేది నాకైతే నా విషయంలో మాత్రమే మహిమకరంగా, సంఘంలో క్షేమకరంగా ఉంచేటట్టుగా దీనత్వాన్ని ధరింపచేయ్యా. కొన్నిసార్లు లోకంలో ప్రవర్తించినట్టు సంఘంలో ప్రవర్తిస్తూ టెక్కీజాన్ని చూపించే బుద్ధులు మాకు రాకుండా రూపాంతరము ప్రభువా అయ్యా మాలో ఒక రూపాంతరము కలిగిస్తూ దేని ద్వారా డబ్బు, ధనం, ఈ లోకంలో దేని ద్వారా కూడా మేము గర్వపడకుండా, హెచ్చించకుండా దీన మనసు కలిగి నీ అధికారముకు లోబడి దీనులై నీ సన్నిధిలో అయ్యా మీరెక్కించే సింహాసనం ఎక్కే దీన మనసును మాకు అనుగ్రహించి ఈ వాక్యం మాలో స్థిరపరిచి ఇట్టబడిన వాక్యము ప్రభువా దీన మనసుతో నీ పరిచయలు వాడుకునే కృప వేసిన ప్రతి బిడ్డకు రణంతల దీవెన వారి జీవితంలో రూపాంతరం చెందే శక్తిని, వేసినటువంటి ప్రతి కానుకను రూపాంతరం చెందినట్లుగా వారి జీవితంలో మార్పు, వారి సంపాదనలో రూపాంతరమునైనా, వారి ఆస్తిలో వారి యొక్క రూపాంతరము, మా ఆత్మీయ జీవితం కలిగిన పరలోకపు ధన విషయంలో కూడా మేము రూపాంతరము చెంది సూర్యుని వలె అయ్యా మీ ఆత్మ ద్వారా దీన మనసు కలిగి మెరిసే కృప, అభిషేకం, ఆశీర్వాదాలు ఇచ్చి ఈ వాక్యము మీ అందు సంపూర్ణపరిచి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకున్నామని మా ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ అతి వినయంతో వేడుకుంటున్నాము పరలోకపు తండ్రి. పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి నెరవేర్చబడును గాక. మా అందిన ఆహారం నేడు మాకు దయచేయం. మా నొస్సును క్షమించే ప్రకారం మనం క్షమించము. శోధంతో దృష్టిని తప్పించము. ఎందుకనగా రాజ్యము, శక్తి